కొంతమంది బుద్ధి లేకుండా అయిపోయారంట. అది బైబిల్ గ్రంథంలో రోమా పత్రికలో ఆ మాటను చెప్తూ, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దయచేసి ఆ మాట మనం చూసినప్పుడు 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పడుచున్నది గనుక వారిని ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, ఆయన యొక్క దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏం పడుచున్నది? దేవుని ప్రజలు ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కోసారి ఆలోచిస్తూ వస్తాను, ఏంటంటే భూమికి రైట్ సైడ్ ఏమీ లేదు, లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, బాటంలో ఏమీ లేదు, పైన ఏమీ లేదు. భూమిని దేవుడు ఎక్కడ వేలాడదీశాడంటే చెప్పండి, శూన్యంలో. మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది ఫ్లైట్. అక్కడి నుంచి కిటికీలోంచి చూస్తే భూమిలో ఉన్న ఎలా కనబడతారంటే చాలా మైన్యూట్గా కనబడతారు. నేను మీతోటి ఆలోచిస్తున్నాను, ఫ్లైట్లో పోతేనే అట్లంటే ఇది పసంగ నడులు సిద్ధించుకోండి. వస్తా ఉందా చూడండి. భూమిని గురించి మరి అంతరిక్షయానం వెళ్ళే వాళ్ళు అక్కడి నుంచి చూసినప్పుడు భూమి ఎట్ట కనబడుతుందో కదా. మన నాలెడ్జ్కి మనం చూసినప్పుడు భూమి చుట్టూ మనం ఏమై ఉన్నామంటే అటు అతుక్కొని ఉన్నామంతే. దేని వలన? భూమికి ఏముంది చెప్పండి? గురుత్వాకర్షణ శక్తి ఉంది. భూమిని ఒక్కటే దేవుడు నివసించేదిగా దేవుడు కలుగజేశాడు. ఇప్పుడు మనుషుడు ఇక్కడ వదిలి చంద్రమండలంలో ప్లాట్లు వేస్తున్నాడు. ఇంకా 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 ఇంకెక్కడికి పోగలమో ఇంకెక్కడ పోయినా మనిషి బతకలేడు. అది దేవుడు ఇచ్చిన ఔటర్ ఛాలెంజ్. భూమి ఒకవేళ చంద్రమండలంలో నివసించాలంటే మనిషి వాడు వేసుకునే షూ డిఫరెంట్గా ఉండాలి, వాడు తినే భోజనం డిఫరెంట్గా ఉండాలి. అది ఇంపాసిబుల్. అది నేను మీతో ఏమంటున్నానంటే, ఒక్కసారి గురుత్వాకర్షణ శక్తిని దేవుడు తీసేశాడు అనుకోండి, మనమంతా భూమి మీద ఏం చేసుకున్నాం చెప్పండి, అటు అంటి పెట్టుకొని ఉన్నాం. ఒక్కసారి దేవుడు అయస్కాంత శక్తిని తీసాడు అనుకోండి, భూమి మీద నుంచి మనుషులు ఎటు రాలుతారంటే, చెట్టు ఊగిస్తే చెట్టులో నుంచి పండ్లు రాలుతాయి చూడండి, అటు రాలిపోతారు. అది మనిషి యొక్క శక్తి. ఈ మనిషిని భూమి మీద పట్టలేకపోతున్నాం. ఏ మనిషిని? అతుక్కోనున్న మనిషిని. అందువలనే ఆయన నిత్య శక్తి. ఆయనది ఏంటి చెప్పండి? నిత్య శక్తి. ఆ మాట 3 విషయాలు అక్కడ ఉన్నాయి చూడండి. ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన నిత్య శక్తి ఫస్ట్ ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏం చేయబడుతుంది? తేటపడుచున్నది. ఒకసారి ఆకాశాన్ని చూసినప్పుడు, నక్షత్రాలను చూసినప్పుడు భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవి, సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమైనవి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, బట్ సూర్యుడు మనకు కొంచెం దగ్గరగా పెట్టాడు. ఈ సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చాడు అనుకో, భూమి ఏమైపోతుంది చెప్పండి? కాలి బూడిదైపోతుంది. భూమి కాదు, భూమిలో ఉన్న మనం చీమలు చుట్టుకున్నట్టు చుట్టుకునేస్తాం. ఈ సూర్యుడు దేవుడు నియమించిన లైన్ నుంచి కొంచెం వెనక్కి వెళ్ళినాడు అనుకోండి, మనుషుడు ఐస్ గడ్డ అయిపోతాడు అంతే. ఎట్ట పెట్టాడంటే సూర్యుడిని, సూర్యుడా ఈ లైన్లోనే తిరుగు, నువ్వు ముందుకెళ్ళబాక. మార్చిలో కొంచెం ముందుకు వస్తాడు, అప్పుడే ఒళ్ళంతా చెమట్లు కాలిపోతుందంట. నవంబర్, డిసెంబర్, జనవరిలో కొంచెం వెనక్కి వెళ్తాడు, అప్పటికే మనం గడగడ ఊగిపోతాం.
దేవుడు చూడండి, ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వం, ఆయన అదృశ్య లక్షణాలు ఎంత గొప్పవే. అన్నీ ఊరికి అట్లా ఆకాశంలో ఏలాడుతున్నాయి అంతే. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇటువంటి దేవునికి నువ్వెంత భయపడుతున్నావు? ఇటువంటి దేవునికి నువ్వెంత లోబడుతున్నావు? ఇటువంటి దేవునికి మనం ఏం చెల్లించగలం? ఈరోజు మనుషులు ఎక్కడ బుద్ధిహీనులు అయిపోయినారో చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. 21 చూడండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములయందు ఏమైరి? వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వాళ్ళు ఏమయ్యారు? బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో. మనుషులు ఎలాగ మార్చేశారు దేవుణ్ణి? పురుగులాగా, పక్షిలాగా, మనిషిలాగా, జంతువులాగా. మనుషులు దేవుణ్ణి ఏ రూపానికి కావాలంటే ఆ రూపానికి మార్చారు. దేవుడు ఆత్మ, ఆయనకి రూపం చేసే శక్తి ఏ మనిషికి కూడా లేదు. ఒక 4 గుడ్డోళ్ళకు ఒక టెస్ట్ పెట్టారు. ఏం టెస్ట్ పెట్టారంటే, ఏనుగు ఎట్టుంటుందో రూమ్లో వెళ్ళి చూసి చెప్పండి అన్నాడు. ఫస్ట్ గుడ్డోడు వెళ్ళాడు. వెళ్ళి ఆ ఏనుగు నట్టు తడిమి బయట వచ్చి ఆ 3 గుడ్డోళ్ళకి చెప్పాడు, రే ఏనుగు ఎట్టుంటుందో తెలుసా? చాటలాగుంటుందిరా అన్నాడంట. వాడికి ఏం తగిలింది చెప్పండి? చెవులు. ఇంకొక గుడ్డోడు లోపలికి పోయినాడు. వాడు బయటకు వచ్చిరే, నువ్వు గుడ్డోడు అన్నమాట నిజమేరా? నువ్వు గుడ్డోడు వేరా? చాటలాగుందా? గోడలాగుందిరా అన్నాడంట ఏనుగు. వాడికి ఏం తగిలింది చెప్పండి? చెప్పండి. దాని పొట్ట, శరీరం తగిలింది. ఇంకో గుడ్డోడు లోపల పోయినాడు. వాడు పోయి అన్నాడు తడిమేసి వచ్చిరే, మీరిద్దరు గుడ్డోళ్ళు నిజమేరా? మీరు గుడ్డోళ్ళు అంటే సరిపోతారా మీరా? ఏనుగు స్తంభం లాగుందరా అన్నాడంట. వాడికి ఏం పట్టుకున్నాడు చెప్పండి? చెప్పండి అమ్మా. కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకొక 3-4 వాడు వెళ్ళాడు. వాడెళ్ళేసి తడిమేసి వచ్చిరే, మీరు నిజంగా గుడ్డోళ్ళేరా? అదేమన్నా స్తంభం లాగుందా, చేటలాగుందా, లేకపోతే గోడలాగుందా? అలాగే లేదురా, ఒక సన్న పైపు లాగుందిరా అన్నాడంటాడు. వాడికి ఏం తగిలింది చెప్పండి? తొండం. ఇప్పుడు చూడండి, ఈ 4 కలిపితే ఏంటి చెప్పండి? ఏనుగు. ఈరోజు దేవుడు ఎవరు అంటే, ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన ప్రేమ, ఆయన శాంతం, ఆయన సమాధానం, ఆయన దీర్ఘశాంతం, ఆయన యొక్క మంచితనం, ఇవన్నీ కలిపితే ఎవరు చెప్పండి? గాడ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఈరోజు మనం దేవుణ్ణి వాళ్ళు మనుషులు ఎలాగ మార్చారంట? వారు అవివేక హృదయం, 22 వారి అవివేక హృదయం అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైరి? బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను, ఇదిగో అక్షయుడాయన దేవుడు ఎవరు చెప్పండి? అక్షయుడంటే నాశనము లేనివాడు, ఎప్పుడు ఉన్నవాడు. ఆయనకి ఒక ఆరంభము లేదు, అంతము లేదు, బర్త్డే లేదు, డెత్ డే లేదు. యేసు ప్రభు కూడా పుట్టినరోజు క్రిస్మస్ చాలా మంది చేస్తుంటారు. చాలా తప్పది. ఎందుకంటే ఆయన క్రిస్మస్ రోజు 25 పుట్టాడా? బైబిల్ చెప్తుంది పుట్టాడా? ఆయన వచ్చాడా అంటే ఆయన వచ్చాడు. ఈరోజు దేవుని ప్రజల యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితం పుట్టుంటే ఆయన దేవుడు కాదు. బైబిల్ చక్కగా చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆమేన్. ఈరోజు దేవుని ప్రజలారా, దేవుడు ఉన్నవాడు, ఆయనకు ఆది అంతము లేనివాడు. ఈరోజు మనకు ఎటువంటి బుద్ధిని దేవుడు ఇచ్చాడంటే, మనము దేవుణ్ణి మనుష్య రూపానికి ఏం చేయకూడదు చెప్పండి? మార్చుకో. మీకు ఎంత పెద్ద సహాయం అన్నా మనిషి చేయొచ్చు, కానీ మనిషిని దేవునికి సమానంగా తీసుకొని రాకూడదు. మనిషి పూజింపబడకూడదు. దేవుని రూపం మనుషుల రూపంలోకి రాకూడదు.
ఈరోజు మన ఇళ్లల్లో కూడా యేసుక్రీస్తు బొమ్మను కూడా ఎందుకు పెట్టుకొని పూజించకూడదని చెప్తున్నానంటే, యేసుక్రీస్తుగా నటించింది ఒక సినీ ఆర్టిస్టు. ఇప్పుడు యేసు ప్రభుని నాయన అన్నావంటే ఎవరిని ఆరాధించినట్టు నువ్వు? ఒక ఆర్టిస్టు, పెయిడ్ ఆర్టిస్టు, డబ్బులు ఇచ్చి యేసు ప్రభుగా నటించాడు సినిమాలో. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఆ యొక్క పాత్ర పోషించేదానికి ఆ వ్యక్తిని సెలెక్ట్ చేశారు, అందంగా ఉన్నాడని. ఆడికి యేసు ప్రభు అంటే రక్షణే లేదు. కానీ యేసు ప్రభువుకు ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఆయన యొక్క శరీరాన్ని కొడరాడాలతో చీల్చేదానికి అతని వీపుకు ఒక మందమైన తోలును పెట్టారు. మందమైన తోలు నిజంగానే ఆ యొక్క సీన్ని రియల్గా షూట్ చేయాలని భుజానికి అంటించారు. అంటించి కొరడాలు నిజమైనవే, వీపు నిజమైందే, మధ్యలో తోలు ఉండదంతే. వీడు కొట్టి లాగినాడే, వీడేసుకున్న ఆ మందమైన తోలు దాటి లోపలికి వెళ్ళిపోయింది. ఆ ముళ్ళు లోపలికి వెళ్ళి లాగితే అరిసినాడే. అందరూ అనుకున్నా నిజంగా యాక్షన్ చేస్తున్నాడని. అది నిజమైన యాక్షనే. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళిపోయింది, దాటుకొని లోపలికి వెళ్ళి లాగేసింది దాన్ని. హాస్పిటల్లో పోయి కొన్ని నెలలు ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు అతను, ఈ ఒక్క కొరడాకే నా శరీరం ఈ విధంగా తలడిల్లిపోయింది, నా ప్రభు నిజంగా ఇంత గాయపడ్డాడని రక్షించబడి మారు మనసు పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యేసుక్రీస్తు యొక్క ఫోటో కూడా ఆరాధించకూడదు అని ఎందుకు చెప్తున్నాను, సిలువను మనం ఎందుకు వేసుకోకూడదు అని చెప్తున్నాను. వాక్యమే దేవుడు. ఆమేన్. వాక్యము దేవుడు అంటే, వాక్యం అనేది విగ్రహారాధన కాదు, ఆ వార్త దేవునిది గనుక ఆ వాక్యమే దేవుడైండు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడయ్యుండెను. ఆ తర్వాత ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ ఉంది. ఈరోజు మనకు దేవుడు ఎటువంటి బుద్ధిని ఇచ్చున్నాడంటే, వాక్యమే దేవుడు. యేసు ప్రభు ఏలాడుతున్నట్టు చర్చిలో ఏమీ ఉండదు, సిలువ ఉండదు, ఏమీ ఉండదు. అర్థమవుతుందా? చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఆ దేవుడు చూసుకుంటాడని ఈ పక్క చూపిస్తారు, ఈ పక్క ఏమీలా అంటే అలవాటుగా ఎక్కడ చూపిస్తారు చెప్పండి? చెయ్యి ఈ పక్కనే చూపిస్తారు. ఈ పక్క లేడు, ఆ పక్క లేడు. ఏడున్నాడు చెప్పండి? మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో చెప్పండి, మరి మధ్యలో ఆయన ఉన్నాడు. మనకు దేవుడు ఇదేమి ఇచ్చాడు చెప్పండి? దేవుడు మనకిచ్చిన చెప్పాలి దేవుడు మనకిచ్చిన, చెప్పండి ఏమే, గట్టిగా చెప్పండి ఏమే, దేవుడు మనకిచ్చిన బుద్ధి. మనుషులు ఎలాగ మారిపోయారు 23లో? వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మనుషులు మార్చారు. అక్షయుడుగు దేవుణ్ణి. దేవుని ప్రజలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనలో కోరుకుంటున్న వచనం ఏంటంటే 22వ వచనము, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. అవును, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైపోయారంట? అవునండి. ఈరోజు ఎంతమంది లోకంలో గొప్ప 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 వాటిని కనిపెడుతున్న సైంటిస్టులు కావచ్చు, శాస్త్రవేత్తలు ఎంతో మంది ఏమంటున్నారు? దేవుడు ఉన్నాడా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యలో ఒక ఇద్దరు కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉంటే ఒక సైంటిస్ట్ నేరుగా వెళ్ళి ఆపి, వాట్ ఈస్ దిస్, ఏంది, ఏం చదువుతున్నారు? బైబిల్ గాడ్, ఎక్కడ దేవుడు అన్నాడు. అతను అన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు నన్ను రక్షించినాడు అని చెప్తే, అప్పుడు అతను అంటాడు, సైన్స్ ఏం చెప్తుందంటే ఏదైనా తాకకుండా చూడకుండా ఏదీ లేదు. అప్పుడు అతను అంటాడు, దేవుడు ఉన్నాడు, నువ్వు చూసావా? లేదు. తాకావా? లేదు. దేవుడు లేడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దేవుడు లేడు. అప్పుడు ఆ ఇద్దరు చెప్పారు, సార్ మీకు తెలివి ఉందా సార్?
నాకు తెలివి ఉంది, అందువల్ల పెద్ద సైంటిస్ట్ అయ్యాను. మీ తెలివిని ఎప్పుడైనా మీరు చూసారా? చూడలేదు. తెలివిని ఎప్పుడైనా తాకారా? తాకలేదు. అయితే మీకు తెలివే లేదన్నారు. ఏం లేదు చెప్పండి? దేవుడు లేడని ఎవరు చెప్తారు చెప్పండి? బుద్ధి లేని వాళ్ళు చెప్తారు. బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ఈరోజు మనలో ఉండవలసిన విశ్వాసం, ఆ బుద్ధి ఏంటంటే దేవుడు ఉన్నాడు. మన జీవితంలో దేవుడు ఉన్నాడు, మన పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు, మన ఇక్కట్లో ఇరుకుల్లో దేవుడు ఉన్నాడు, మన సమస్యల్లో ఉన్నాడని మనం నమ్మడమే దేవుడు మనకిచ్చిన బుద్ధి. ఏంటి చెప్పండి? ఉన్నాడని నమ్మడమే దేవుడు మనకిచ్చిన బుద్ధి. ఈరోజు చాలా మందికి బుద్ధి లేదు, వారు బుద్ధిహీనులు అయిపోయారు. మనం బుద్ధి కలిగిన వారమై దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడంటే 20వ వచనం 21 చూడండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా. ఈరోజు దేవుని ప్రజలారా, ఆయన దేవుడని ఎరిగి కూడా వారు దేవుణ్ణి ఏం చెల్లించలేదు చెప్పండి? దేవునిగా మహిమపరచలేదు. ఈరోజు మనకు దేవుడు ఇచ్చే ఒక బుద్ధి ఏంటి అంటే, దేవుడు ఎవరు, ఆయనను మనం ఏ రీతిగా మహిమపరచాలి. ఈరోజు దేవుని ప్రజలారా, దేవుడు మనలో కోరుకుంటున్న ఒక ప్రత్యేకమైన తలాంతి ఏంటంటే, ఆయన్ని మనం మహింపరచాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆరాధిస్తున్న బిడ్డలారా, మనం దేవుణ్ణి మహిమపరచకపోతే, ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, మనము కూడా దేవుణ్ణి సన్నిధిలో మనం అవివేకముతో ఉన్నామని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాడు కొరింథీ పట్టణస్థులు ఎలాగో వారు మారిపోయారంటే, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుచున్నాను. ఏంటి బుద్ధి అంటే, దేవుడెవరో మీరు తెలుసుకున్నారు, దేవుడు కానిదేదో మీరు తెలుసుకున్నారు. ఆ దినాలలో ఆ యొక్క 1 కొరింథీ 10:15 వచనం మరొకసారి కూడా మనం చూసుకుందాం. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని. ఆ మాటలో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు ఏంటి బుద్ధి అంటే 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఎందుకంటే మీరు బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుచున్నాను. మీకు దేవుడు ఎవరో తెలుసు. మీరు బల్లలో పాలు పంపులు పొందుతున్నారు, అనగా ప్రభు శరీరాన్ని పుచ్చుకుంటున్నారు, ప్రభు రక్తాన్ని మీరు పానం చేస్తున్నారు. మీరు ప్రభు యొక్క శరీరాన్ని పుచ్చుకొని ప్రభు రక్తాన్ని పానం చేసి మళ్ళా వెళ్ళి లోకములో మరి విగ్రహారాధనలో అక్కడ కూడా మీరు భోంచేస్తున్నారు, అక్కడ కూడా మీరు తాగుతున్నారు, అక్కడ కూడా మీకు ఐక్యత ఉంది, ఇక్కడ మీకు ఐక్యత ఉంది. ఇదేంటిది అన్నాడు పౌలు, ప్రశ్నించాడు. ఈరోజు దేవుని ప్రజలరా, బుద్ధికున్న ఒక స్పెషల్ ఏంటంటే, బుద్ధి తన్ను తాను ప్రత్యేకించుకుంటుంది. అది బుద్ధికున్న ఒక స్పెషల్. ఈరోజు దేవుని ప్రజలారా, మీరు ఆలోచించండి. మనం రక్షణ పొంది దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన తర్వాత మనల్ని మనము వేటి నుండి ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రత్యేకించుకునే బుద్ధిని దేవుడు మనకు ఇచ్చాడు. ఏంటంటే, నీవు జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, జీవము గల దేవుని సన్నిధిలో నిలబడుతున్న నీవు, ఎన్నిటిలో నిన్ను నీవు ప్రత్యేకించుకుంటున్నావు? ఎన్నిటిలో నిన్ను నీవు ప్రత్యేకించుకునే ఆ యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి చదవండి, అందరూ కూడా బైబిల్ తెరవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడి ఉన్నట్టు వారిలో కొందరి వలె మీరు. ఇప్పుడు దేవుని ప్రజలను దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడంటే, కొంతమంది తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. ఈరోజు దేవుడు ఆకాశమును భూమిని కలుగు చేసిన దేవుడు, ఆయనకు రూపము లేదు, ఆయన మనము ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ఆనాటి దేవుని ప్రజలు ఎలాగో తయారైపోయినారంటే, తినుటకు త్రాగుటకు కూర్చుండి
ఆడుటకు లేచారు. వారి వలె మీరు ఏమై ఉండొద్దు, విగ్రహారాధికులై ఉండవద్దు. దేవుని ప్రజలరా, ఈరోజు ఎంతమంది మీరు మీ జీవితంలో విగ్రహారాధన నుండి సంపూర్ణంగా బయటపడి కూడా మీరు ప్రభు బలలో ప్రభు శరీరాన్ని పుచ్చుకొని ప్రభు రక్తాన్ని పానం చేస్తూ కూడా మీరు అనేక సమయాల్లో మీరు దారి తప్పిపోతున్నారు. అనేక సమయాల్లో మీరు ఇక్కడ బలలో పాలు పొంది అక్కడ విగ్రహాల విందులో పాలు పంపులు పొంది, ఇక్కడ ఆయన 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 రక్తము ఆయన పాత్రలోనిది త్రాగి అక్కడ వెళ్ళి విగ్రహ సంబంధమైన వాటిలో పానం చేసినప్పుడు మీరు ఏమి కోల్పోతున్నారంటే బుద్ధిని కోల్పోతున్నారు. ఈరోజు ఇశ్రాయేలీల అరణ్యములు నశించిపోవడానికి కారణం ఏంటంటే వారు ఒక విగ్రహాన్ని, ఒక దూడని చేసి ఈ దూడే మాకు దేవుడని చెప్పి ఆ దూడ ముందు తినడానికి, త్రాగడానికి, ఆడడానికి లేచారు. ఇది దేవుని ఎంతగానో దుఃఖపరిచింది. నా ప్రియ సొత్తైన దేవుని ప్రజలారా, ఈరోజు ఒక ఐడల్, ఒక విగ్రహం అనేది ఒక రూపములో ఉండవచ్చు. విగ్రహం అనేది ఒక మనుష్యుని రూపంలో ఉండవచ్చు. విగ్రహం అనేది నువ్వు ప్రేమించేది ఏదైనా కావచ్చు. దేవుని ప్రేమ నుండి నిన్ను దూరముగా తీసుకెళ్లేది ఏదైనా ఏంటి చెప్పండి? ఒక విగ్రహమే. అది వస్తువు రూపంలో ఉండవచ్చు, అది మనుష్యుని రూపంలో ఉండవచ్చు, అది ఆలోచన రూపంలో ఉండవచ్చు. దేన్ని బట్టి నువ్వు బుద్ధిని కోల్పోతున్నావో అదే నీ జీవితానికి విగ్రహం. ఈరోజు దేవుని ప్రజలారా, దేన్ని బట్టి నువ్వు వివేచన కోల్పోతున్నావో అది నీకు విగ్రహం. దేన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నావో అది నీకు విగ్రహం. దానివల్ల ఎంత పరువు పోతున్నావో నీకు తెలియదు, అది విగ్రహం. దాన్ని చూడకుండా ఉండలేడు, దాంతో మాట్లాడకుండా ఉండలేడు, అక్కడికి వెళ్లకుండా ఉండలేడు, అది విగ్రహం. ఈరోజు దేవుని సొత్తైన దేవుని ప్రజలారా, నిన్ను దేవునికి దూరం చేసే విగ్రహం ఏదైనా సరే అది నీ బుద్ధిని ఏంగా మారుస్తుందంటే శూన్యముగా మారుస్తుంది. ఈరోజు లోకంలో మీరు చూడండి, ఒక వ్యభిచార పాపములో బంధించబడ్డవాడు ఆ వేశ్య ఇంటికి ఎంత పరువు పోయినా పోతాడు, నలుగురితో నూసినా పోతుంటాడు. ఎందుకంటే ఏం పోయింది చెప్పండి? బుద్ధి పోయింది. త్రాగేవాడు నీది ఒక బతుకురా అని చెప్పి తిడుతున్నా సరే వాడు ఆడికి వెళ్ళిపోవాలా? ఏం శూన్యమైపోయింది చెప్పండి? బుద్ధి శూన్యమైపోయింది, బుద్ధి పోయింది. తన జీవితంలో ఒక విగ్రహం ప్రవేశించింది. దానివల్ల అతను ఏం కోల్పోయినాడంటే స్వస్థ బుద్ధిని చెప్పండి కోల్పోయాడు. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు తినుటకు కూర్చుండి ఆడడానికి లేచారు. బిడ్డలారా, మన జీవితంలో నా చేతులు జోడించి మనపూర్వకంగా చెప్తున్నాను, మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. మనకంటూ ఒక సపరేషన్ లైఫ్ దేవుడిచ్చాడు. ఏంటి బుద్ధి అంటే, నేను నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డని ఆయన సన్నిధిలో తప్ప ఇంకెక్కడ నేను భోంచేయను, ఎక్కడ నా ఐక్యతను నేను కనపరచను. ఇక్కడ బలలో చేయి పెట్టి అక్కడ వెళ్ళి బలలో చేయి పెడతాను. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ మాటను అందరూ కూడా తెరవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవండి. ఒకసారి త్వరగా కొన్ని వచనాలు చదవండి, ముగించుకుందాం. అందరూ కూడా సంఖ్యాకాండం అనే పుస్తకాన్ని తెరవండి. 25వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఎన్నాగమం 25వ అధికారం 1వ వచనం 2వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు స్పష్టంగా చదవండి మా. షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో ఏం చేశారంట? వ్యభిచరించసాగారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏం చేశారండి చెప్పండి? 1వ వచనము 2వ వచనం మరొకసారి చదవండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ఎవరిని పిలిచారు చెప్పండి? ఇశ్రాయేలుని పిలువగా వీరు అక్కడ పోయి భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్బయేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను.
ఇట్లా నేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వాళ్ళని ఉరిది. ఎంతమంది అయితే ఇంత భయంకరమైన కార్యాలు చేశారు. సూర్యునికి ఎదురుగా అంటే సూర్య నమస్కారం చేసి కాదు, పట్టపగలు అని అర్థం. సూర్యునికి ఎదురుగా ఉరిది అంటే అందరూ చూస్తున్నట్లు పట్టపగలు దీన్ని చెయ్యి. దేవుని ప్రజల పరిశుద్ధులుగా ఉండవలసిన వాళ్ళు వ్యభిచార పాపంలోకి వెళ్ళిపోయి ఆ స్త్రీలకు వాళ్ళు బానిసలైపోయి వాళ్ళు పిలిచిన స్థలానికి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళు చూపించింది నమస్కరించి వాళ్ళు దేవునికి విరోధముగా జీవించి బుద్ధిని కోల్పోయారు. నా బిడ్డలైన మీరు వింటున్నారా? దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపిస్తుంటే అది తిని, బండ నుండి నీళ్లను రప్పిస్తుంటే ఆ నీళ్లను తాగి దేవుని కొరకు ప్రత్యేకముగా పరిశుద్ధమైన ప్రజలుగా ఉండవలసిన దేవుని ప్రజలు ఈరోజు వ్యభిచరిస్తారా? పాపములో పడిపోతారా? స్త్రీ మాయల్లో చిక్కుకుంటారా? వాళ్ళు పిలిచిన స్థలానికి వెళ్ళిపోతారా? అక్కడ కూర్చుంటారా? అక్కడ భోంచేస్తారా? శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోతారా? ఓ దేవుని గుండె పగిలి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు ప్రియబిడ్డలై మీరు నెక్స్ట్ వీక్ దేవుని యొక్క బల్లను మనం తీసుకోబోతున్నాం. ప్రభు శరీరాన్ని భుజించబోతున్నాం. ప్రభు రక్తాన్ని పానం చేయబోతున్నాం. నీ యొక్క ప్రత్యేక జీవితం ఎలాగుంది? నీకు దేవుడు ఎటువంటి బుద్ధినిచ్చాడో ఆ బుద్ధిని నువ్వు కాపాడుకుంటున్నావా, లేక బుద్ధి పూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావా? దేవుని ప్రజలారా, నేను మీతో ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చక్కగా హెచ్చరికగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మన జీవితంలో అనేక కార్యాలు జరిగిపోయి ఉండవచ్చు. అవి మనకు బుద్ధి ఇవ్వని దినాలు, బుద్ధి లేకుండా తప్పు చేసిన దినాలు. ఇప్పుడు దేవుడు మనకు ఒక బుద్ధినిచ్చాడు. దేవుడు హూ ఈజ్ రియల్ గాడ్, నిజ దేవుడు ఎవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు ఉండాల్సిన బుద్ధి ఏంటంటే మనల్ని మనం ప్రత్యేకించుకుంటున్నాం. ఆమేన్. లోకానికి ప్రత్యేకించుకుంటున్నాం, లోక సహవాసానికి ప్రత్యేకించుకుంటున్నాం, లోక కార్యాలకు ప్రత్యేకించుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ లోక కార్యాల కొరకు మన జీవితంలో ఎప్పుడు కూడా మనం తప్పు చేయము. అది బుద్ధిపూర్వకంగా జరిగే తప్పు. దీనికి యేసు ప్రభు దగ్గర క్షమాపణే లేదని హెబ్రీ గ్రంథకర్త మాట అంటాడు. మీరు దేవుని గ్రంథమును ప్రతి ఒక్కరు కూడా హెబ్రీలకు రాసిన పత్రిక, ఇవన్నీ చదువుకున్న మాటలైనా కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ కూడా 10వ అధ్యాయం వైపు మీ గమనాన్ని ఉంచండి. 10వ అధ్యాయం 26వ వాక్యం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ హెబ్రీలకు రాసిన పత్రిక పేజీ నంబర్ 206, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఒకడు తప్పు గనక చేస్తే ఆ పాపమునకు బలి ఇకను ఉండదు, న్యాయ తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. దేవుని ప్రజలారా, మనం ఎటువంటి సత్యాన్ని గురించి మనం విన్నాం, మనం ఎటువంటి సత్యాన్ని గురించి మనం తెలుసుకున్నాం. సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనం పాపం చేయడం అంటే విగ్రహారాధన వైపు వెళ్ళడం, విగ్రహారాధనని సపోర్ట్ చేయడం, విగ్రహారాధనకు మనము ఫండ్స్ ఇవ్వడం. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతరలు ఎక్కువైపోతా ఉన్నాయి. బిడ్డలారా, వారు మనకు విరోధులైపోయినా పర్వాలేదు, లోకం ఎప్పుడు మనకు స్నేహం చేయదు. వాళ్లకు విరోధంగా మీరు చెప్పద్దు, చేతులు జోడించి బతిమాలుతూ చెప్పండి, అయ్యా మేము దేవునితో నిబంధన చేసుకున్నాం, మేము దేవునితో నిబంధన చేసుకున్నాం, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము ఇలాంటి కార్యాలకు ఇవ్వకూడదని మేము దేవుని గ్రంథములో మేము నేర్చుకున్నాం. ఈ కార్యాలకు మేము ఇవ్వకూడదు, దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పండి. మనము అలాంటి వాటికి కూడా మనం చేయి చాపి ఇస్తే మనం ప్రత్యేకత ఏముంది చెప్పండి. అప్పుడు మనుషుల్ని మనం సంతోషపెడుతున్నాం, దేవుణ్ణి మనం గాయపరుస్తున్నాం.
ఒకసారి బాధపడతారు, 2 సార్లు బాధపడతారు, 3వ సార్లు మనల్ని అర్థం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది కష్టమే, ఇది విరోధమే, ఇది సమస్యే. ర్యాష్గా చెప్పద్దు. చేతులు జోడించి చెప్పండి, అయ్యా మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము దేవునితో ప్రమాణం చేసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మేము ఇలాంటి కార్యాలకు మేము చేయకూడదు, దీన్ని మీరు తప్పుగా భావించొద్దని మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పే విధానములో ఉంది, చెప్పే మాటలో ఉంది. సత్యమును గురించి అనుభవ జ్ఞానం నువ్వు పొందావు. నువ్వు బుద్ధిపూర్వకంగా ఏం చేయకూడదు చెప్పు? పాపం చేయకూడదు. పాపం చేస్తే దానికి ఏమి లేదు చెప్పండి? బలి లేదు. బలి లేదంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? క్షమాపణ లేదు. ఇక్కడొక చెయ్యి, అక్కడొక చెయ్యి, ఇక్కడొక ఆట, అక్కడొక ఆట, ఇక్కడొక కాలు, అక్కడొక కాలు. ఎవరిని ఏమారుస్తున్నావు? ఎవరిని మభ్య పెడుతున్నావు? చూస్తున్న దేవుని ముందు నీ జీవితం ఉంది. నా ప్రియ బిడ్డలని మీతో నేను చెప్తున్నాను, స్నేహితుల్ని నష్టపోయే సందర్భాలు కొన్ని రావచ్చు, అయినా భయపడద్దు. బంధువుల్ని నష్టపోయే పరిస్థితులు వస్తాయి, అయినా భయపడవద్దు. నా నిమిత్తము మరి అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లిదండ్రుల్ని ఒకవేళ మీరు పోగొట్టుకున్నా నేను మీకు అనేక మంది అక్క చెల్లెండ్రు ఇస్తానన్నాడు దేవుడు. నేను పోగొట్టుకుని అనాథగా చేయడు దేవుడు నిన్ను. నువ్వు భూమి మీద ఒక్క అన్నను వదులుకుంటే 100 మంది అన్నలు ఇస్తాడు. నమ్మిన వారి దేవుడికి స్తోత్రం చేయండి. ఒక్క తమ్ముడిని వదులుకుంటే 100 తమ్ముళ్ళని ఇస్తాడు ఆయన. వదులుకునే త్యాగం మనకు రావాలి. బుద్ధిపూర్వకంగా తప్పు చేయొద్దు. సేవకుండిగా నేను ఎక్కడేదో చెప్తున్నాను అనుకోవద్దు. నీకు దేవుడు ఒక బుద్ధినిచ్చాడు. అది ఈ బుద్ధి కాదు, అర్థం చేసుకోండి. అది ఈ బుద్ధి కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన మనోజ్ఞానం. దీన్ని క్రాస్ చేసి నువ్వు ఏదైనా తప్పు చేస్తే దానికి క్షమాపణ లేదు, శిక్షే. క్రైస్తవులు ఎందుకు శిక్షించబడుతున్నారో తెలుసా? నువ్వు రక్షించబడిన దానికి ఎలాగైనా నేను పరలోకం చేర్చాలా దేవుని ఉద్దేశం. కానీ తప్పు చేస్తున్నావే, క్షమిస్తే దేవుడు ఏమవుతాడు చెప్పండి? దోషి అయిపోతాడు. రక్షించబడిన వ్యక్తి, పాపాలు ఒప్పుకున్న వ్యక్తి తప్పు చేస్తే వానికి క్షమాపణ లేదని బలిపీఠం నుండి చెప్తున్నాను. చెవులున్నోళ్ళు వినండి, చెవిటోళ్ళకి ఇది కాదు వాక్యం. తప్పు చేస్తే క్షమాపణ లేదు, లేదు, లేదు. శిక్ష పొందే నువ్వు రావాలి మందిరానికి. ఎట్ట కొడతాడో తెలియదు, దెబ్బలు మాత్రం తప్పనిసరి. ఎందుకంటే తప్పుని తెలిసేగా చేసావు. నీకు యేసు రక్తం లేదు, ఇంకా బెత్తమే నీకు ఇంకా. ఎందుకంటే దుడ్డు కర్ర దండమే. దెబ్బలు తిని సావబాకండి, ఆయన దగ్గర పాపం చేయబాకండి. తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు చేయబాకండి. ధైర్యంగా తప్పు వైపు వెళ్ళిపోబాకండి. ఏముందలే క్షమిస్తాడు అనుకోబాకండి. ఒక పాపిని దేవుడు క్షమిస్తాడు. అది దేవుని మనస్సు. ఎంత ఘోర పాపి అయినా వచ్చి కాళ్ళ ముందు పడిపోయి, ప్రభువా తెలియలేదయ్యా, నువ్వెవరో తెలుసుకోలేదయ్యా, చెడిపోయానయ్యా, నన్ను క్షమించంటే ఆయన కాళ్ళ దగ్గర వారికి చోటు ఉంది. రక్షించబడి పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని సత్యాన్ని తెలుసుకొని ఇక్కడొక ఆట, అక్కడొక ఆట, ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడొక పాట, అక్కడొక పాట. చాలా మంది బతుకులు మారలా, ఇంకా వాళ్ళకి పాటలు మారలా, మాటలు మారలా, బతుకు మారలా, జీవితం మారలా. వాళ్ళు ఎలాగున్నారండి? భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పాము ఉంది చూడండి, పాము మధ్యలో మాట్లాడబోకుండా, పాము ఉంది చూడండి. పాము అప్పుడప్పుడు ఏం వదిలేస్తుంది చెప్పండి? బుస అంటే అర్థం ఏంటి? ఆ పాత చర్మాన్ని వదిలేస్తుంది. అది పాత చర్మాన్ని వదలక ముందు ఎట్టుంటుంది చెప్పండి? చాలా చూడడానికి వికారంగా ఉంటుంది. కానీ చర్మం వదిలేసిన తర్వాత ఎట్టుంటుంది ఆ పాము చెప్పండి? మిన 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 అటు ఎత్తుకుందామా అనిపిస్తుంది. ఎత్తుకుంటే చెప్తుంది సంగతి. అది అంటే అంత మిన అంటది. కానీ దాంట్లో ఉన్న విషం మాత్రం చెప్పండి పోయిందా? డ్రెస్ మారిపోయింది.
పేరు మారిపోయింది, కానీ పళ్ళల్లో ఏముంది చెప్పండి? అందువల్ల కొంతమంది ఆ పాము నిదానంగా పట్టుకొని ఫస్ట్ ఏం బెరికేస్తారు చెప్పండి? పళ్ళు బెరికేస్తారు. పళ్ళు బెరికిన తర్వాత అది పుట్టలో పామే కానీ అది పుట్టలో పాము ఇంకా కాదు. అందంగా ఆడుతుంది, ఏమి లేవు చెప్పండి, దానికి పళ్ళు లేవు. మనకు పళ్ళు పెరగకుండా దేవుడు ఉండాలంటే మనం మాట్లాడుతుండాలి చెప్పండి, జాగ్రత్త. అర్థమవుతుందా? చాలామంది నాలుకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ నాలుకను దేవుడు పెదుము లోపల పెట్టి, ఎన్ని పళ్ళండి? 32 36 32 పళ్ళని గోడలాగా ఇక్కడొక వాలు ఇక్కడొక వాలు ఎన్ని చూడండి, ఇన్ని 32 పళ్ళ లోపల పెట్టినా అది లోపల ఉంటుందండి? అది 32 పళ్ళను దాటుకొని పెదాలను దాటుకొని బయట వస్తే వచ్చినోడు ఏమంటాడంటే, ఎట్ట మాట్లాడతా, పళ్ళు రాలగొడతా నేను అంటాడు. మాట్లాడింది ఎవరు చెప్పండి? పళ్ళు ఏమైనా మాట్లాడినాయా? ఈ నాలుక చిన్నది కాదు, ఇది దీంట్లో విషం ఉందని బైబిల్. దీంట్లో ఏముందంట? నాలుక దేంతో నిండింది? విషము. బైబిల్ అదే చెప్తుంది. భయంకరమైన విషం ఈ నాలుకలో ఉంది. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు ఈ నాలుక. ఎప్పుడు ఎవరిని పొగడుతుందో తెలియదు, ఎవరిని ఎప్పుడు తిడతాదో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఏమంటుందో తెలియదు. ఏమన్నా అనేస్తుంది, గమ్మం లోపల పోయి కూర్చునేస్తుంది. తర్వాత వచ్చే సమస్యలకు నాలుకని ఎవరు ఏమనరు, ఒళ్ళు బులవా కొడతారు. మాట్లాడింది ఏం చెప్పండి? ఎవరైనా నాలుక మీద వాత తీస్తున్నారా? ఎవరైనా నాలుకను కోస్తున్నారా? నా బిడ్డలైన మీతో నేను చెప్తున్నాను, పాముకి బయట మాత్రమే మారింది, ఇంకా విషము. మన జీవితంలో మార్పు ఎలాగుంది? సీతాకోక చిలుకగా ఉండక మునుపు అదేంటి చెప్పండి? గొంగళి పురుగు. అది ఏడ తిరుగుతుంది చెప్పండి? కాలువల దగ్గర, చెట్ల మీద పురుగులు తింటా, భూమి మీద పాకుతా తిరుగుతుంది. ఒక టైం వచ్చిన తర్వాత అది తనకు తానే గూడు కట్టుకునేస్తుంది. బయట ఎట్టొస్తుంది? గొంగళి పురుగుగా వస్తుందో చెప్పండి? సీతాకోక చిలుకగా వస్తుంది. అందమైన రెక్కలతో, అందమైన రూపముతో వస్తుంది. ఇప్పుడు సీతాకోక చిలుక పోయి బురద గుంట దగ్గర వాళ్తుందా అండి? పురుగులు తింటుందా? బురదలో పడుకుంటుందా? భూమి మీద మళ్ళా లాగుతుందా? అలాగే విహరిస్తుంది. ఎక్కడ వాళ్తాయి చెప్పండి? పువ్వులు, మంచి సుగంధం ఇచ్చే పువ్వుల మీద వాలి అందులో ఉన్న స్వీట్నెస్ని తీసుకుంటుంది. దాని రెక్కలకి ఎంత అందమో, అది ఎంత అందమైనది మీకు తెలుసా? గొంగళి పురుగులో నుంచి సీతాకోక చిలుక వస్తుందని నమ్మలేని నిజం, అదే నిజం. గొంగళి పురుగును ఎవరన్నా ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారండి? పెట్టుకుంటే అయిపోయింది సంగతి. అది ఎట్టుంటుందంటే చూడ్డానికి వికారంగా ఉంటుంది. అందులో నుంచి ఒకరోజు ఒక రూపాంతరం వస్తుంది. అదే సీతాకోక చిలుక. ప్రైజ్ ది లార్డ్. మన స్వభావం మారాలి, మన మాటలు మారాలి, మన నడవడిక మారాలి. సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఇంకా బురదగుంటలో తిరుగుతావా? నీ యొక్క వస్త్రం అనగా పై యొక్క రూపాన్ని, ఆ పాము పైన ఆ బాడీ, ఆ బుస్స వదిలింది, కొత్తదిగా అందరికి కనబడుతుంది. కానీ లోపల ఏముంది చెప్పండి? విషయం ఇంకా ఉంది. మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు. కొంతమంది బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నారండి. నేను చెప్తున్నాను, నా మాట మీరు తప్పుగా అర్థం చేసుకుంటే బైబిల్ చెప్తుంది బలి లేదు. వాళ్ళకేమి లేదు? బలి లేదు. ఈరోజు చూస్తున్న క్రిస్టియానిటీ, క్రైస్తవ లోకం ఎంతమంది పరలోక రాజ్యం లోపల అడుగు పెడతారో నాకు తెలియదు. నేను భయపడుతూ మీకు చెప్తున్నాను, బాప్తిసం తీసుకున్నావా? తప్పు చేయొద్దు. ఇప్పటి వరకు నువ్వు తప్పు చేసావా? న్యాయమైన దండన దేవుడు నీకు ఇస్తాడు, దాన్ని తీసుకొని రా. న్యాయమైన దండన తప్పకుండా ఉంటుంది. ఇది బైబిల్ సత్యం. ఇది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత చదవండి ఆ మాట. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అమ్మా, బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్ల పాపమునకు బలికను ఉండదు.
న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నికి ఉంటుంది. ఇందులో స్టేజెస్ చూడండి. న్యాయ తీర్పును భయముతో ఎదురు చూచుటయు, రెండవదిగా విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని. ఆ ప్రియ బిడ్డలారా, దేవుని వార్తను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయ తీర్పు ఏంటి? కొన్ని పాపాలు ఎలాగ వెళుతున్నాయి అని బైబిల్ చెప్తుందంటే, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24-25. కొందరి పాపములు, బైబిల్ చదవండి జాగ్రత్తగా, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొందరి పాపములు మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడ. అంటే కొందరి పాపాలు ఎలాగున్నాయి అంటే తేటగా బయలుపడి న్యాయ తీర్పుకి నేరుగా ఏంటి. కొంతమంది పాపాలు బయలుగా బయటపడిపోయినాయి, ఇంకా అది మరుగ్గా లేవు. ఆ పాపాలు అవి ఎక్కడికి పోతున్నాయి చెప్పండి? న్యాయ తీర్పుకి నేరుగా వెళ్ళిపోతున్నాయి. మరికొందరి పాపాలు బయట పడలేదు కానీ వాళ్ళ వెనకాల వెళ్తున్నాయి. ఈరోజు నీ పాపం అందరికీ బయటపడిపోయిన పాపమా, లేక అందరికీ బయట పడని పాపములో నువ్వు ఉన్నావా? ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. బయట పడకపోతే ఒకరోజు అవి బయట పడతాయి. కోట్ల కొలది దేవదూతల మధ్యలో, కోట్ల కొలది సంఘ పరిశుద్ధుల మధ్యలో ఆ పాపాలు బయటపడతాయి. ఆ అవమానం చిన్నది కాదు. టుడే మారు మనసు పొందు. నలుగురి ముందు మంచివాడువలా నటించవచ్చు సోదరి, నలుగురిలో మంచిదానవలాగా నువ్వు నటించవచ్చు. నీ పాపాలు ఒకరోజు బయటపడతాయి. నువ్వు ఎంతో టాలెంట్గా దాన్ని దాచిపెట్టినా ఒకరోజు దేవుడే దాన్ని బయట తీసుకొస్తాడు. ఈ రహస్య జీవితం ఎలాగుంది? ఏం వింటున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? సత్యాన్ని వింటున్నావు. ఈ సత్యం ఏం చెప్తుందంటే, బుద్ధిపూర్వకంగా తప్పు చేయొద్దు, తెలిసి తప్పు చేయొద్దు, దేవుని చేత శిక్షలోకి వెళ్ళిపోవద్దు. బలి లేదు. వారిని సూర్యునికి ఎదురుగా ఉరిదీయమన్నాడు దేవుడు. ఎందుకు? వారు మొట్టమొదటిదిగా అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయారు, రెండవదిగా విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. దేవుడు వారికి క్షమాపణ చీటి ఇవ్వలేదు. అందువల్లనే దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక మాట, 5వ అధ్యాయము 16వ వచనం. త్వరగా కొన్ని మాటలు చదవండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తీయడానికి ప్రయత్నించండి. బైబిల్ తీయడం తెలియని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. వచ్చిన ఈ సమయం మీకు ప్రయోజనకరంగా మారాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతడిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదట్టి దాని గురించి వేడుకొనవలని నేను చెప్పుట లేదు. కొన్ని పాపాలకు క్షమాపణ లేదు, కొన్ని పాపాలకు క్షమాపణ ఉంది అంటున్నాడు దేవుడు. ఈరోజు బిడ్డలారా, మనకి దేవుడు ఎటువంటి బుద్ధినిచ్చాడు అంటే పాపము చేయకుండా మనల్ని మనం ప్రత్యేకపరుచుకునే బుద్ధిని దేవుడిచ్చాడు. అది విగ్రహారాధన పాపం కావచ్చు, అది వ్యభిచార పాపం కావచ్చు. నిన్ను నీవు దేవుని సన్నిధిలో ప్రత్యేకించుకునే ఆ జ్ఞానము దేవుడు నీకిచ్చిన, చెప్పండి, నిన్ను నీవు ప్రత్యేకించుకోవడానికి అది దేవుడు నీకు ఇచ్చిన వినపడలా నాకు, దేవుడు నీకు ఇచ్చిన బుద్ధి. ముక్కాలు గంటగా మాట్లాడుతున్నా దాని గురించి. నీ నోర్లను దేవుడు తెరుచును కాక.
పాపము చేయకుండా విగ్రహారాధనలో నుండి, భయంకరమైన పాపాల్లో నుండి నేను ప్రత్యేకించుకోవడానికి దేవుడు నీకు అనుగ్రహించింది ఏంటి చెప్పండి? బుద్ధి. ఈరోజు మనం ఎలాగున్నాం? బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే నీ కర్మ, తర్వాత నీ శిక్షకు ఏ సేవకుని ప్రార్థన అడ్డురాదు. మళ్ళా నీకు వచ్చే దండనంత భయంకరంగా ఉంటుంది. ఈరోజు దేవుని సేవకునిగా సెలెక్ట్ చేసుకొని మీతో నేను మాట్లాడడం లేదు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. తప్పు తెలిసి చేస్తే దానికి క్షమాపణ లేదని బైబిల్ చక్కగా చెప్తుంది. ఎటువంటి బుద్ధిని కలిగి ఉన్నావు? ధైర్యం తెచ్చుకోవద్దు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథములో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము దయచేసి 32వ అధ్యాయము, కీర్తనలు 32వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8, 9 బైబిల్ అందరూ తెరవండి ప్లీజ్. బైబిల్ అందరూ తెరవండి. కీర్తనలు, సంగీతం 32వ అధికారం 8వ వచనం 9వ వచనం. బాబు, నేను నీకు ఉపదేశం చేస్తాను. అమ్మా, నీకు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి బాబు నీకు ఆలోచన చెప్తాను. నేను మీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఎన్నిసార్లు దేవుడు నీకు ఆలోచన చెప్పాడు? ఎన్నిసార్లు దేవుడు నీకు ఉపదేశించాడు? ఎన్నిసార్లు ఆయన మాటకి చెవియొగ్గావు? 9వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరుండద్దు. మళ్ళా చదువుదామా. మీరుండద్దు. ఎట్టుండద్దు? బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను గాడిదలాగా ఉండబాకండి. మీరు ఎలాగ ఉండండి అంటే బుద్ధి గలవారుగా ఉండండి. నా ప్రియ బిడ్డలారా, ఒక సేవకుడిని నిలబెట్టి దేవుడు నీకేం చెప్తున్నాడు అదే ఉపదేశం. సేవకుడిని నిలబెట్టి నీకేం చెప్తున్నాడు అదే ఆలోచన. అదే దేవుడు నీకు నడవలసిన మార్గాన్ని బోధిస్తున్నాడు. నువ్వు దీన్ని విడిచి, ఆదివారం దేవుని వాక్యాన్ని విడిచి, సత్యాన్ని విడిచి, ఉపదేశాన్ని విడిచి, ఆరాధన నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా నీ ప్రవర్తనలో బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనను కంచర గాడిద వలనను మీరు ఉండకూడదు. గుర్రం ఏం చేస్తుంది చెప్పండి? పరుగు పరిగెత్తడమే గుర్రం పని. గాడిద పని ఏం చెప్పండి? బరువు మోయడమే, మాట అనకపోతే వెనక నుంచి తన్నడమే. ఎట్టుండదు చెప్పండి? మీరు పరిగెత్తద్దు, లోక బరువు మోసుకుని యజమానిని తన్నొద్దు. గాడిదకి తన్నే గుణం గుర్రానికి. నువ్వు నీ జీవితంలో పరిగెత్తుతూనే ఉండద్దు. ఆగు, ఆలోచించు. ఆగు, ఏం చెయ్యి? ఆలోచించు. స్టాప్ అండ్ లిజన్. ఆగు, విను. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు విను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె కంచర గాడిద వలె మీరు ఎలాగ ఉండాలి ప్రభా? బైబిల్ చెప్తుంది ఎలాగుండాలో. బైబిల్ చెప్తుంది. మీరు చూడండి ఆ మాటను. 32వ అధ్యాయం 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని కృప ఆవరిస్తూ ఉంది. హల్లెలూయా. నా ప్రియ బిడ్డలైన మీతో సత్యాన్ని దాటి మీరు వెళ్ళిపోవద్దు. నేను చెప్తున్న మాటల వైపు గట్టిగా పట్టుకోండి. ప్రభా, మేము బుద్ధిమంతులంగా ఉండాలి. మాకు నువ్వు ఇచ్చిన బుద్ధి ఏంటంటే పాపము చేయకుండా మమ్మల్ని మేము ప్రత్యేకించుకునే బుద్ధి మాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా చేసిన పాపమునకు బలి లేదు, క్షమాపణ లేదు. ఇలా ఎవరైనా ఇంకా బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె, కంచర గాడిద వలె, మాట వినని వారి వలె, మాటకు లోబడని వారి వలె, మాటని పెడచెవిన పెట్టిన వారి వలె మీ ఇష్టం వచ్చిన దారిలో మీరు పరిగెత్తుతూ ఉంటే ఈరోజు ఆగండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు.
ఎంతకాలం బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతుకుతారు, ఆలోచన లేకుండా బ్రతుకుతారు, ఆవేశంతో బ్రతుకుతారు. ఆగండి, ఆలోచించండి. మీ మాటలు బుద్ధిపూర్వకంగా ఉన్నాయా? మీ ఆలోచనలు బుద్ధిపూర్వకంగా ఉన్నాయా? మీరు ఎలాగున్నారు? వెనక నుంచి దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఒక తీర్మానం చేయండి. ఈరోజు 107వ కీర్తన ఏం చెప్తుందండి? 107వ కీర్తన అంతా కూడా దయచేసి నా మాట మీరు వినేవారైతే, లోబడేవారైతే 107వ కీర్తనని ఇంటికి వెళ్ళి చదవండి. ఈ ఒక్క మాట మాత్రం చదివేయండి. 107:43. బుద్ధిమంతుడైన వాడు, మీరు 107వ కీర్తనలో ఏం ఆలోచించాలో ప్రభు రాయించి పెట్టారు. 107వ కీర్తన అద్భుతమైన కీర్తన. తన ప్రజల పక్షముగా నిలిచి క్రియ జరిగించిన కీర్తన 107వ కీర్తన. చదవండి. ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. బుద్ధిమంతుడైన వాడు, చదవండి ఆ మాట. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచిస్తాడు. చాలండి, ఏ విషయాలను ఆలోచిస్తున్నావు? బుద్ధిమంతుడా, 107వ కీర్తన చదువు. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఇవి ఆలోచిస్తావు. నీ శ్రమలో దేవుడు నీకు ఎలాగ తోడయ్యాడో, నీ జీవితంలో ఏ విధంగా వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఇలాగ చాలాసార్లు ఆ మాట వస్తుంది. నీ జీవితంలో ఎన్నిసార్లు ఆయన తలపోసుకుంటూ ఉన్నావు? ఎన్నిసార్లు ఆయన యొక్క మార్గాలు తలపోసుకుంటున్నావు? ఎన్నిసార్లు దేవుడు నీకు బుద్ధి చెప్పిన విషయాలను తలపోసుకుంటున్నావు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నిసార్లు గుంపులో గుంపు అయిపోతారు? ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోకుండా మీరు మీ జీవితాన్ని కలుషితం చేసుకుంటారు? మీకు దేవుడు బుద్ధినిచ్చాడు. దేవుడు ఎవరో అనే బుద్ధినిచ్చాడు. దేవుని కొరకు ఎలాగ బ్రతకాలో బుద్ధినిచ్చాడు. ఈరోజు ఈ బుద్ధిని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? నా బిడ్డలైన నేను మీతో చెప్తున్నాను, చాలా విషయాలు ఈ 2 చెవులకు వస్తున్నాయి. కానీ మిమ్మల్ని నేను ఏ విషయం అడగట్లేదు. ఎందుకంటే దేవుడు మీకు బుద్ధినిచ్చాడు. మీరు బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆటలాడుతున్నారు, అక్కడ ఈడకొచ్చినప్పుడు ఈ ఆటలాడుతున్నారు. అన్ని ఆటలు దేవుడు చూస్తున్నాడు. అన్ని చెవులకు వినబడుతున్నాయి. కానీ మీరు పరలోక రాజ్యాన్ని పొందుకోవడం, పోగొట్టుకోవడం మీ చేతుల్లో ఉంది. ఏ మాత్రం వెనక్కిపోవడం లేదు. మీరు తెలుసు విషయం. అనేకులు నీతిమంతులు దేవుని కొరకు నిలబడుతున్నారు, అవి చెవికి వస్తున్నాయి. వాళ్ళల్లో కలిసిపోతున్నారు, అవి చెవికి వస్తున్నాయి. నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి? నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ మనస్సాక్షి దేవుడు. మీరు దేవుని చేత అంగీకరింపబడాలి అంటే బుద్ధిపూర్వకంగా ప్రభు వైపు తిరగండి. బుద్ధిపూర్వకమైన పాపంలోకి మీరు వెళ్ళిపోవద్దు. బుద్ధిమంతుడు ఇవన్నీ ఆలోచించుకుంటాడు. నా దేవుడు ఎవరు? నా దేవుని కొరకు నేను ఏ విధంగా బ్రతకాలి? ఆమేన్, హల్లెలూయా. బుద్ధి లేనివాడు దేవుడు ఎవరో తెలియదు, దేవుని కొరకు ఎలాగ బతకాలో తెలియదు. అందువల్లనే దేవుడు చెప్తున్నాడు, మీరు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె గాడిదలాకుండా పక్కండి, నా దగ్గరికి రండి అంటున్నాడు. మీరు దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. అది చదవండి. 2వ అంశంలోకి వెళ్తాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. ఒక్కరు చదవండి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును. అప్పుడు దానియేలుకి దేవుడు ఏమి జ్ఞానం ఇచ్చాడ, ఏం బుద్ధి ఇచ్చాడంట? అది కాదండి, ఆ మాట మరొకసారి చదవండి. ఈ దానియేలు ఏం బుద్ధి చెప్పండి? శ్రేష్టమైన బుద్ధి. మీరు దానియేలు గ్రంథంలో ఆ మాట చూసినప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి.
దానియేలు గ్రంథం 1:8. రాజు భుజించు భోజనమును దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఏమని దానియేలు శ్రేష్టమైన బుద్ధిని దేవుడు దానియేలుకి ఎందుకు ఇచ్చాడు? ఈ బుద్ధి ఎలాగూ దానియేలులో క్రియారూపకమైంది అంటే, రాజు భుజించు భోజనము, పానము చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తను ఏం చేయకూడదు అనుకున్నాడు? అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. సో తన జీవితాన్ని బబులోని యొక్క యాక్టివిటీస్, బబులోని యొక్క భోజనాలు, బబులోని యొక్క పానం, బబులోని యొక్క ఆచారాలు, బబులోని యొక్క అపవిత్రత నుండి తను ఏం చేసుకున్నాడు చెప్పండి? సపరేట్ చేసుకున్నాడు. ఈరోజు బిడ్డలారా, దానియేలుకు దేవుడు ఒక శ్రేష్టమైన బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే తను సపరేట్ చేసుకుంటుంది. ఈరోజు నా ప్రియ బిడ్డలైన మీతో నేను చెప్తున్నాను, మనకు దేవుడు జ్ఞానమును, బుద్ధియు, విమోచన ఉన్నాడని బైబిల్ గ్రంథం చక్కగా చెప్తుంది. యేసుక్రీస్తు మనం ఏమయ్యాడు చెప్పండి? జ్ఞానం. ఆయనే మనకు జ్ఞానం, ఆయనే మనకు నీతి, ఆయనే మనకు విమోచనం. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మహాబబులోన్లోనే మనం ఉన్నాం. ఈ పట్టణం భయంకరమైన విగ్రహారాధనతో నిండి ఉంది, బలులతో నిండి ఉంది, అపవిత్రమైన కార్యాలతో నిండి ఉంది, అపవిత్రమైన విందులు వినోదాలతో నిండి ఉంది. నా బిడ్డలైన మీరు పిలువబడ్డవారు, అనేకులు ఏర్పరచబడ్డవారు కొందరని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. నిన్ను నీవు ప్రత్యేకించుకున్న సాక్ష్యాన్ని నువ్వు పొందావా? ఎన్నిసార్లు భోజనం నుండి నిన్ను నువ్వు సపరేట్ చేసుకున్నావు, మనుషుల నుంచి నిన్ను నువ్వు సపరేట్ చేసుకున్నావు. ఇది శ్రేష్టమైన బుద్ధి. ప్రియబిడ్డలారా, ఈరోజు దానియేలుకు దేవుడిచ్చిన బుద్ధిని దేవుడు మనందరికీ దయచేయగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కడున్నా, ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ మీరు ఉంటున్నా, ఎలాంటి భోజనాల మధ్యలో ఉంటున్నా, ఎలాంటి విందుల మధ్యలో ఉంటున్నా, మిమ్మల్ని మీరు దేవుని పిల్లలని మీరు గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, జానడు కడుపు, బైబిల్ చెప్తుంది, భోజనము కడుపుకును, కడుపు భోజనమునకును నియమింపబడి ఉన్నది. దేవుడు దానిని వాటిని నాశనం చేస్తాడు. అనేకులు ఈరోజు పరలోక సంబంధులుగా బ్రతకలేదు. అపోస్తలుడైన పౌలు వేదన చెందుతున్నాడు. ఏమని వేదన చెందుతున్నాడంటే, వారి కడుపే వారికి ఏంగా ఉంది? దేవుడుగా ఉంది. నాశనమే వారి అంతంగా ఉంది. వారు సిగ్గుపడవలసిన సంగతులైంది అతిశయిస్తున్నారని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనకి దేవుడిచ్చిన బుద్ధి ఏంటి? కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. మీరు బల్ల సంబంధులా, దయ్యపు సంబంధులా? మీరు ప్రభు సంబంధులా, లోక సంబంధులా? మీరు ప్రభు సంబంధులైతే ప్రభువులోనే ఉండండి, లోక సంబంధులైతే లోకములోనే ఉండండి. బల్లను అపవిత్రపరచద్దు, సంఘాన్ని అపవిత్రపరచద్దు, సహవాసాన్ని పాడు చేయొద్దు అంటున్నాడు. మొట్టమొదటి అంశాన్ని ఇంతవరకు వింటూ వచ్చారు. బుద్ధి నిన్నేం చేస్తా చెప్పండి? దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును కాక, వెనక మూయబడ్డ చెవులను కూడా దేవుడు తెరచును కాక. అమ్మా, బుద్ధి ఏం చేస్తా చెప్పండి అమ్మా? నా ప్రియమైన పిల్లలైన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. నోరు తెరిచి చెప్పండి అమ్మా, బుద్ధి మిమ్మల్ని ఏం చేస్తుంది? బాబు తెరువులన్న, బుద్ధి ఏం చేస్తుంది చెప్పండి, నోరు తెరవండి. ప్రత్యేకత, సపరేట్ చేస్తుంది. రెండవదిగా బుద్ధి ఏం చేస్తుంది? సామెతలు 15:24. త్వరగా చదవండి, అంశాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అంశాన్ని ఎన్ని కోణాల్లో తీసుకెళ్ళినా అవన్నీ మనకు అర్థమయ్యేదానికే దేవుడు చెప్తుంటాడు. సామెతలు, నీతిమొழிகள் 15:24 చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. బుద్ధిమంతుడు రెండవదిగా ఏం చేస్తాడంటే తన బుద్ధిని ప్రవర్తనలో కనపరుస్తాడు. ఇప్పుడు కూడా
పా 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 అనే విషయాల్లోనే ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పోయిన వారం కూడా యోబు ప్రవర్తనలో నీతిమంతుడు, నోవాహు పవిత్రతలో నీతిమంతుడు, దానియేలు పనిలో నీతిమంతుడు. ఆమేన్. బుద్ధి ఏం చేస్తుందంటే ఒక మనిషిని ప్రత్యేకపరుస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది చెప్పండి, చెప్పాలి, ప్రత్యేకపరుస్తుంది. బుద్ధి చాలా చాలా ముఖ్యం. ఒక పెద్ద సోప్ కంపెనీ అమ్మా, సోపులన్నీ చాలా ఫేమస్ కంపెనీ. మిషన్లో చిన్న ప్రాబ్లం అంటే సోప్ వెళ్తుంది, సోప్ కవర్ ఒక దగ్గర నుంచి వస్తుంది, సోప్ కవర్లో సోప్ పడుతుంది, సీల్ అవుతుంది, బయట వచ్చేస్తుంది. అది ఆ మిషన్ పని. అయితే ఆ కంపెనీకి కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఏంటంటే మోసం చేస్తున్నారు మీరు, ఆ కవర్ తెరిచి చూస్తే లోపల ఏమి లేదు, సోప్ లేదు, ఉత్త సోప్ బాక్స్ని పంపించేస్తున్నారని పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చేసింది. మేనేజర్కి చాలా కష్టం. ఆఫీస్ని అందరినీ బ్యారర్స్ని కూర్చాడు. మన కంపెనీకి ఎంత గొప్ప పేరు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పి అందరు మీటింగ్ వేస్తే, మీటింగ్లో అందరూ చెప్పింది ఏంటంటే ఒక పెద్ద మిషన్ కొందాం. ఆ మిషన్ కొనాలంటే సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఆ మిషన్ ఏం చేస్తుందంటే స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఆ ఉత్త కవర్ వస్తుందా సోపుతో వస్తుందా చూపిస్తుంది. ఎంటీ కవర్ వస్తే దాన్ని తోసేస్తుంది. అది ఆ మిషన్ యొక్క పని. అది కోట్ల రూపాయలు పెట్టి ఆర్డర్ చేద్దాం, మనకి చెడ్డ పేరు రావడం ఎందుకని అందరూ ఫైల్స్ అంతా రెడీ చేసినారు, కొనడానికి కూడా ఆర్డర్ ఇచ్చేశారు. ఇవంతా మీటింగ్ అంతా ఆ యొక్క ఫ్యాక్టరీలో ఏమండి క్లీన్ చేసే ఒక వ్యక్తి ఇంటా ఉన్నాడు. మీటింగ్ అంతా అయిన తర్వాత ఎండి పోతుంటే, సార్ ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. ఇప్పుడు ఎండి ఏం టెన్షన్తో పోతున్నాడు, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తేవాలి. అప్పుడు ఇతని టెన్షన్తో పోతున్నప్పుడు చిమ్మేవాడు పిలిస్తే ఎండి నిలుస్తాడా అండి? ఏం చెప్పు అన్నాడు. సార్ ఒక్క నిమిషం సార్, ఏం చెప్పు అన్నాడు. సార్ మీరు మాట్లాడుతుందంతా విన్నాను సార్, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది సార్, చెప్తాను సార్ అన్నాడు. నీకేం ఐడియా వచ్చింది చెప్పు అన్నాడు. విసుక్కుంటూ అతను అన్నాడు, సార్ ఇన్ని కోట్లు పెట్టి మిషన్ కొనడం కంటే ఒక పెద్ద ఫ్యాన్ కొనండి సార్. ఆ ఫ్యాన్ కరెక్ట్గా సోప్ బయట వచ్చే దగ్గర పెట్టండి సార్. ఉత్త కవర్ వస్తే ఆ గాలికి ఏమైపోతుంది. ఇప్పుడు ఎండీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. రే నువ్వేరా ఈ ఫ్యాక్టరీకి సూపర్వైజర్ అనేసి ఊడ్సే పని వదిలేసి వాడిని సూపర్వైజర్గా వేసాడు. బుద్ధి ఏం చేసింది చెప్పండి? అతను చెప్పింది సింపులే, కానీ ఎవరికి రాలేదో చెప్పండి? పెద్ద పెద్ద ఇంజనీర్స్కి రాలా. స్కానింగ్ మిషన్ కొనాలంట, అది పెట్టాలంట, అది స్కాన్ చేయాలంట. అయ్యే పని అండి. ఒక ఫ్యాన్ పెట్టండి సార్ అన్నాడు. కంపెనీ ఎండి దాన్ని అట్లే తీసుకొని పెద్ద ఫ్యాన్ కొని అడిపెట్టేనాడు అంతే. ఇప్పుడు ఒట్టి కవర్ అంతా ఏమవుతుంది చెప్పండి? ఎగిరి కింద పడిపోతుంది, సోపులు మాత్రం వెళ్తున్నాయి లోపలికి. బుద్ధి చాలా ముఖ్యం మనిషికి. ఆమేన్. బుద్ధి ఎక్కడ కనబడుతుందో తెలుసా? ప్రవర్తనలో కనబడుతుంది. బుద్ధి ఎక్కడ కనబడుతుంది చెప్పండి? నీకు మంచి బుద్ధి ఉందా చెడ్డ బుద్ధి ఉందా అని స్కానింగ్ మిషన్ పెట్టబల్లా దేంట్లో తెలిసిపోతుంది చెప్పండి? నీ ప్రవర్తనలో తెలిసిపోతుంది. కొంతమందికి బుద్ధే మంచి బుద్ధి ఉండదు, తింటే కూడా చూసి ఓర్చుకోలేరు కొంతమంది. వాళ్ళ బుద్ధి ఏం బుద్ధి చెప్పండి? మంచి బుద్ధే ఉండదు కొంతమందికి. బాగుంటే చూసి ఓర్చుకోలేరు, సమాధానంగా చూస్తే ఈ రెండు కళ్ళు చూసి ఆనందించవన్నమాట. ఇది ఏం బుద్ధి చెప్పండి? మంచి బుద్ధేనా? ఒకనికి సుబుద్ధి వానికి దీర్ఘశాంతిని ఇస్తుంది. ఒకసారి ఆలోచించు, నీ బుద్ధి ఎలాగుందో ఒకసారి ఆలోచించు. నీ బుద్ధి దేంట్లో కనబడుతుందంటే నీ ప్రవర్తనలో. నువ్వు ఇచ్చే విషయంలో నీ బుద్ధి చూడొచ్చు, తీసుకునే విషయంలో నీ బుద్ధి చూడొచ్చు, నీ నడవడికలో నీ బుద్ధి, నీ మంచి బుద్ధి చెడ్డ బుద్ధి అనేది దేంట్లో తెలిసిపోతుంది చెప్పండి? నీ బిహేవియర్. ఈరోజు బిడ్డలారా, నేను రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధి ప్రవర్తనలో కనబడుతుంది. ఈరోజు ఏంటి ప్రవర్తన? మరొకసారి చూడండి, సామెతల గ్రంథం 15:24. బుద్ధి క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు తన బుద్ధిని ఎక్కడ కనపరుస్తాడంటే
క్రిందనున్న పాతాళానికి వెళ్ళిపోకుండా తప్పించుకోవాలని పరమనున్న జీవ మార్గంలో ఏం చేస్తాడంటే చెప్పండి గట్టిగా, నడుచుకుంటాడు. నిజంగా బుద్ధి నీ ప్రవర్తనలో కనబడుతుంది. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, నువ్వు నడుచుకుంటున్నావే, నీ నడక ఎక్కడికి వెళ్ళి ముగిస్తుందో నీకు తెలుసు. నేను నడుచుకుంటున్నానే, నా నడత, నేను నడుచుకుంటున్న నడవడిక నన్ను ఎక్కడ తీసుకెళ్ళి నిలబడుతుందో నాకు తెలుసు. ఎందుకంటే బుద్ధిమంతుడు పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటున్నాడంట. ఈరోజు నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు? నీ బిహేవియర్ ఏంటి? నీ ప్రవర్తన నీకే నచ్చుతుందా? నీ ప్రవర్తన నీ కుటుంబస్తులకు మాదిరికరంగా ఉందా? నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉందా? ఎలాగ ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తనలో నీ స్వభావం కనబడుతుంది. నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని నీ ప్రవర్తన చూసి చెప్పేయచ్చు. నువ్వు బుద్ధిమంతుడు అయితే పరమునకు పోవు మార్గమున నడుచుకుంటావు. ఇంకోటి ఆలోచించు, కింద పాతాళం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభు చెప్పిన గొప్ప ఉపమానంలో ఆ ధనవంతుడైన వాడు పాతాళానికి వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తుంది. కారణం తన ప్రవర్తన. ఏంటి తన ప్రవర్తన? లూకాసు వార్త 16:19 తన ప్రవర్తన అక్కడ మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 16:19 ధనవంతుడు ఒకడు ఉండెను. లూకా ఎలిదిన సువిశేషం 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచు ఉన్నాడంతే. ఈరోజు ఏంటి తన ప్రవర్తన అంటే, ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు, సంతోషకరమైన జీవితం, ఇది తన ప్రవర్తన. సో తన ప్రవర్తనలో ఏమి లేదంటే ఒక మంచి మాదిరికరమైన జీవితం అతని ప్రవర్తనకు లేదు. తాను ఇతరులకు ఆకర్షణగా కనబడే వ్యక్తే గాని ఇతరులకు ప్రయోజనకరంగా బ్రతికిన వ్యక్తి అతను కాడు. బట్టలు తన కొరకే కట్టుకున్నాడు, తిండి తన కొరకే తిన్నాడు, జీవితం తన కొరకే జీవించాడు. ఇతరుల కొరకు ఏ ప్రయోజనం కొరకు అతను జీవించలేదు. నేను మీతోటి చెప్తున్నాను దేవుని ప్రజలారా, అతడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. అక్కడ అగ్ని జ్వాలకు తాళలేక అబ్రహాముకు మొరపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మునకు ఆనుకొనుటకు కొనిపోబడ్డాడని బైబిల్ చెప్తుంది. కొనిపోబడ్డాడు. నీ దరిద్రతలో నీ మాదిరి ఏంటి? నీ శ్రమలో నీ మాదిరి ఏంటి? దరిద్రుడైన లాజరుని గురించి మనం చెప్పినప్పుడు అతడు కురుపులతో నిండిన వాడై ఆకలితో తన జీవితాన్ని జీవించాడు. ఆ ప్రియబిడ్డలైన మీతో నేను గట్టిగాను హెచ్చరిస్తూ చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు నీకు ఏ పరిస్థితుల్లో నేను పెట్టినా పరమునకు పోవడానికే ప్రయత్నించు, కానీ పాతాళానికి వెళ్ళిపోయేటట్టు నీ ప్రవర్తన మార్చుకోవద్దు. నీ జీవితంలో పరిస్థితులు మారినా మారకపోయినా, ఆరోగ్యము కలిగినా కలగకపోయినా, అంతస్తు కలిగినా కలగకపోయినా, నీ జీవితంలో ఎటువంటి దీవెన పొందినా పొందకపోయినా నీ దర్శనం ఏమై ఉండాలంటే, నేను పరమునకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రవర్తన మారిపోకూడదు. ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి, లోక ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి, లోక కోరికల్ని తీర్చుకోవడానికి లోకానుసారమైన ప్రవర్తనగా నా ప్రవర్తన మారిపోకూడదు. డబ్బులుంటే ఒక ఆట, డబ్బులు లేకపోతే ఒక ఆట, అన్నం ఉంటే ఒక ఆట, అన్నం లేకపోతే ఒక ఆట, మనుషులుంటే ఒక ఆట, మనుషులు లేకపోతే ఒక ఆట కాదు మన ఆట. మన ఆట ఎటువంటిదంటే పరమునకు. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో దేన్ని తప్పించుకోవాలని? పాతాళాన్ని. వింటున్నారా దేవుని మాటలు? ఈరోజు నీకు ఎటువంటి బుద్ధిని దేవుడిచ్చాడంటే పాతాళాన్ని తప్పించుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన బుద్ధి. లోకం ఎట్టబడితే అట్ట ప్రవర్తిస్తుంది, దానికి తెలియదు పాతాళం ఒకటి ఉందని, అగ్ని ఆరని స్థలం ఒకటి ఉందని లోకానికి తెలియదు. కానీ బైబిల్ గ్రంథం 100 సార్లు హెచ్చరించి ఉంది పాతాళాన్ని గురించి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. నీ ప్రవర్తన ఎలాగుంది? ఇప్పటి వరకు నీ ప్రవర్తన తండ్రికి ఇష్టంగా ఉందా?
అదే సామెత లూకాసు వార్త 15:17 ఒకసారి చదవండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక 2 మాటలు చదవండి. లూకాసు వార్త 15:17. అందరూ తిండమా? లూకాసు వార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నా తండ్రి యొద్దకు నేను వెళతాను. దేవుని ప్రజలారా, వానికి బుద్ధి వచ్చినప్పుడు వాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, ఎన్నోసార్లు మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని సత్యాన్ని మీరు ఆలకిస్తున్నారు. మీకు బుద్ధి నిజంగా వస్తే అది ఎక్కడ కనబడుతుంది చెప్పండి? మీ ప్రవర్తనలో కనబడుతుంది. మీ తల్లిదండ్రులు చెప్పాలి, నా బిడ్డ మంచిగా ప్రవర్తిస్తున్నాడు. నీ భర్త చెప్పాలి నిన్ను గురించి, నా భార్య ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాలి. నీ భార్య చెప్పాలి, నా భర్తలో ఎంతో మార్పు వచ్చింది, ఆయన ఇంతకు ముందులాగా లేడు. ఉందా సాక్ష్యం? కోడలు చెప్పాలి, మా అత్త ఇంతకు ముందులాగా లేదా, మారిపోయిందని చెప్పాలి. అత్త చెప్పాలి, మా కోడలు ఇంత ముందులాగా లేదు, మారిపోయిందని చెప్పాలి. ఎక్కడికి పోవాలో తెలుసా? నువ్వు పరమునకు వెళ్ళాలి. ఎప్పుడు నీ చీటీ చించి దేవుడు చేతికిస్తాడో తెలియదు, ఎప్పుడు టికెట్ నీకు శాంక్షన్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరికి శాంక్షన్ అవుతుందో తెలియదు. మనం పరమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. లోకములో మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. మన ప్రవర్తన ఎలాగుంది? మరణము ఎప్పుడైనా నీ తలుపు తట్టవచ్చు, ఎప్పుడైనా నీకు పిలుపు రావచ్చు. ఈ భూమిని ఎప్పుడైనా మనం ఖాళీ చేయొచ్చు. మనం బుస్సని పైకి పోవాలి, కానీ బుస్సని కిందకి వెళ్ళిపోకూడదు. ఎటు పోవాలి చెప్పండి? ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి. అది జీవితం. దేవుడు మనకేం బుద్ధి ఇచ్చాడు చెప్పండి? ఈ పందుందే, పంది, ఇది పుట్టినది మొదలుకొని ముక్కెత్తి బురదలో పెట్టి, దాంట్లో పెట్టి, దీంట్లో పెట్టి గెలకతనే ఉంటుంది. ఎప్పుడు దాకా చెప్పండి? దాని యజమానుడు వచ్చి దాన్ని పట్టుకొని కాళ్ళు కట్టి తిరగేసి భుజం మీద పెట్టుకున్నప్పుడు అప్పుడు కనబడుతుంది దానికి. ఒరే, ఆకాశం కూడా ఒకటి. పాపం అప్పటిదాకా అది పైన చూస్తే అది ఎప్పుడు కింద లోడడమే కదా, దేవడమే కదా దాని పని. అప్పుడబ్బా, ఆకాశం కూడా ఒకటి ఉందా తెలుస్తుంది. అందువల్లనే బుద్ధిమంతుడు పరమునకు పోవు. వెనకున్న వారి జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేషన్, వాక్యం మెచ్చేయండి. పరమునకు పోవు ఎవరు చెప్పండి? బుద్ధిమంతుడు. దేన్ని తప్పించుకోవడానికి? పాతాళం ఒకటి ఉంది. నా బిడ్డలైన మీతో నేను చెప్తున్నాను, అక్కడ అగ్ని ఆరని స్థలం ఒకటి ఉంది. అది ఒక భయంకరమైన స్థలం. నా బిడ్డలైన మీతో నేను చెప్తున్నాను, తప్పించుకోవడానికి ఒకే మార్గం. చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఏడకొచ్చినాడు చెప్పండి? తండ్రి దగ్గర. తండ్రి, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను, నీ కొడుకును అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఏమొచ్చిందండి మార్పు? ఆమేన్. ఈరోజు కనీసం దేవుని దగ్గర ఇటువంటి ఒప్పుకోలు నువ్వు చేస్తున్నావా? నువ్వు ఎవరి విషయంలో తప్పు చేసావో వారి దగ్గర కనీసం క్షమాపణ కోరుకుంటున్నావా? అందులో ప్రెస్టేజ్, మళ్ళా సారీ అడగడానికి ప్రెస్టేజ్, తగ్గించుకోవడానికి ప్రెస్టేజ్. నేను ఒకటే చెప్తున్నాను, తప్పు నీది అని తెలిస్తే క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళొద్దు. చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు నీకు బుద్ధి వచ్చినప్పుడు
తండ్రి దగ్గరికి వచ్చే ప్రవర్తన నీకుందా? వాళ్ళు కొంచెం వెలిగి కొట్టుపోయారు, వెలిగి కొట్టుపోయారు. వీళ్ళు మనోళ్ళు ఏంటంటే చాలా డైవర్షన్ మెంటాలిటీ. ఈడెంత మా వాక్యం చెప్తుంటే వినడం లేదు వాళ్ళు. ఏమో వాళ్ళకు వచ్చిన భారం, వాళ్ళ దగ్గర ఇచ్చిండి ఆ పిల్లల్ని చూసుకుంటారు. వాక్యం వినండి అమ్మ. వాళ్ళు ఏదో బాధ్యతని, పిల్లల్ని, వాళ్ళ బాధ్యత వాళ్ళది. ఇంతలా అరుచుకుంటున్నాను నేను. ఈరోజు దేవుని ప్రజలారా, మరలా చదవండి సామెతల గ్రంథం 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు. ఈరోజు దేవుని ప్రజలారా, మనకున్న బుద్ధి ఏంటి అంటే, నేను క్రిందనున్న పాతాళాన్ని నేను తప్పించుకోవాలి, క్రిందనున్న పాతాళాన్ని నేను తప్పించుకోవాలి. వాట్ ఈస్ అవర్ బిహేవియర్? నా ప్రవర్తన ఏంటి? నేను ఎలాగూ ప్రవర్తిస్తున్నాను? ఒక మనిషిగా ప్రవర్తిస్తున్నానా? ఒక మృగంగా ప్రవర్తిస్తున్నానా? దేవుని బిడ్డగా ప్రవర్తిస్తున్నానా? అసలు నా మెంటాలిటీ ఏంటి? నా బిహేవియర్ నేను నా ఇంట్లో ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తన ఏంటి? నా పళ్ళు గొరకడం ఏంటి? కళ్ళురవడం ఏంటి? తన్నడం ఏంటి? ఎగరడం ఏంటి? ఇంట్లో వస్తువులు పగలగొట్టడం ఏంటి? ఉరమడం ఏంటి? పరిగెత్తడం ఏంటి? కొట్టడం ఏంటి? తిట్టడం ఏంటి? ఏంటి నా ప్రవర్తన? నేనుగా ప్రవర్తిస్తున్నానా, లేక ఒక మృగంగా ప్రవర్తిస్తున్నానా, ఒక మనిషిగా ప్రవర్తిస్తున్నానా? ఏంటి నా ప్రవర్తన? నేను ప్రవర్తన నాకే నచ్చుతుందా, లేక నా ప్రవర్తనే నాకే చీ అనిపిస్తుందా? ఏంటి నా ప్రవర్తన ఈ విధంగా మారిపోవడానికి కారణం? బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకొనుచున్నాడు. ఆమేన్. హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు చెప్పండి? మింగి బాగండి, తెలిసింటే గట్టిగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 300. మీకు గుర్తు లేకపోతే సంవత్సరం గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు గుర్తుంటుంది. 365. దేవునితో ఎన్ని ఏళ్ళు నడిచినాడు చెప్పండి? 3 మాత్రమే వినబడుతుంది. దేవునితో నడిచింది 300 years. 300 ఏండ్లు దేవునితో నడుస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది, దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక. ఎంత గొప్ప మాట అండి! ఎవరు తీసుకుపోయినారు చెప్పండి? ఎవరు తీసుకుపోయారు? భార్య, పిల్లలు అందరూ ఉండారు. పెళ్లి పాపం కాదు. చాలా మంది ఈరోజు భలే జ్ఞానం. ఏం బ్రదర్ అలాగున్నారంటే, భార్య బాగలే, ఈడు బాగలే. ఫస్ట్ కొంతమంది ఎత్తి భర్త మీద వేస్తారు, ఆయన బాగలే. నేను భక్తిలో ఉంది కానీ పిల్లలు బాగలే. నేను ఒకటే చెప్తున్నాను, నీ భక్తికి నీ భర్త నీ భార్య అడ్డము కాదు. ఆమేన్. హానోకు భార్య, పిల్లలు, 365 సంవత్సరాలు బ్రతికాడు. 300 ఏండ్లు ఎవరితో నడిచాడు చెప్పండి? నీ నడక పోను 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 ఎట పోవాలా? ఎట పోవాలి చెప్పండి? చెప్పాలమ్మా, ఎట పోవాలి? ఎట్టంటే ఏంటో తెలుసా? భార్యతో ఉన్న బంధం, పిల్లలతో ఉన్న బంధం, మనుషులతో ఉన్న బంధం కొంచెం కొంచెంగా తెంచుకుంటూ ఎట పోవాలి? ఇటు పోవాలి. మన బంధం ఇటు వెళ్ళిపోకూడదు. నువ్వు డిక్రీస్ కాకూడదు, ఇంక్రీజ్ కావాలి. దేవునితో సమయాన్ని హెచ్చించాలి, వాక్యముతో ఎక్కువ సమయం గడపాలి. ఒక పెద్ద దేవుని సేవకుడు చెప్పాడు, హానోకు దేవుడు రోజు మాట్లాడుకునేవాళ్ళంట. ఒకరోజు మాట్లాడుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే దేవుడు అన్నాడంట, హానోకు పరలోకానికి వచ్చేసాము, ఇంకెందుకు ఇంటికి ఏడే ఉండిపో అన్నాడంట. అయిపోయింది. అమ్మాయి ఎంత గొప్ప సత్యం! హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఎంత సమయం గడుపుతున్నా. ఒక సహోదరి ఆ మధ్యలో ఒక సాక్ష్యం ఇచ్చింది, అన్నా నేను అసలు ప్రార్థన చేస్తే సింపుల్గా చేసేస్తాను, ఇప్పుడు దేవునితో సమయం గడపను 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా నాకు తెలియడం లేదు. నిద్రపోతుందా?
3 hours 4 hours నేను నాకు తెలియడం లేదంటే హానోకున్న అనుబంధం అది. గడుపుతున్నామా దేవుని సన్నిధిలో? ఆవిలిస్తా, తలకాయ వేసి మనసాన్ని కొట్టుకుంటా, సొంగగారస్తా ఉన్నామా? మనం ఎలాగున్నాం? హానోక్ 300 ఏండ్లు ఎవరితో నడిచాడు చెప్పండి? పరిస్థితులతో నడవలా, లోకంతో నడవలా. ఇవన్నీ బైబిల్లో రాసిపెట్టిన సత్యాలు. ఈరోజు నా హృదయ గుండెల్లో ఉన్న భారం ఏంటంటే, రాను 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 రాజుగారం గాడిదయిందంట. అటు రాను 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 మనం ఏమైపోకూడదు చెప్పండి? గాడిదైపోకూడదు. మనం గుర్రంలాగే ఉండాలి. మన రాజు మన మీద స్వారీ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బుద్ధి వచ్చినప్పుడు ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎంతమందికి మీకు తెలుసు? చిన్న కుమారుడు బుద్ధి పోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు చెప్పండి? లోకం వైపుకి వెళ్ళిపోయినాడు. కుమారుడు స్థానములో నుండి ఏ స్థానానికి వెళ్ళిపోయాడు చెప్పండి? మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారో తెలుగులో చెప్తున్నారో నాకు చెవుడా, నాకు అర్థం కాల. కుమారుడు స్థానంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాడు చెప్పండి? దాసుని స్థానానికి వెళ్ళిపోయినాడు. ఆమేన్. మనం ఎవరని చెప్పండి? కుమారులం. ఇప్పుడు దాసుని స్థానం నుంచి మరలా ఏ స్థానానికి వస్తున్నాడు చెప్పండి? ఆమేన్. వీడు దాసుని స్థానానికి వెళ్ళిపోయి అదే మెంటాలిటీతోనే తండ్రి దగ్గర కూడా వచ్చి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నీ పని వాళ్ళలో ఒకటిగా పెట్టుకోమని చెప్దామని వచ్చినాడు. కానీ చెప్పినాడా? ఎందుకు చెప్పలేదో తెలుసా? మనం పనివారము కాదు, మనం కుమారులమే. బుద్ధి మార్చుకుందాం, ప్రవర్తనను మార్చుకుందాం. నా బిడ్డలైన మీతో నేను ధైర్యంగాను సంతోషంగాను మనపూర్వకంగా 2 చేతులు జోడించి చెప్తున్నాను. మన ప్రవర్తన మన బుద్ధిని సూచిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీకు అర్థం కావాలి, నేను ఇలాగే ప్రవర్తిస్తే నేను ధనవంతుడు వెళ్ళిన చోటుకి వెళ్ళిపోతాను. ఈ లోకాన్ని ప్రేమిస్తూ, సుఖాన్ని ప్రేమిస్తూ, వస్త్రాల్ని ప్రేమిస్తూ, ఈ లోక ఆహారాన్ని ప్రేమిస్తూ, ఈ లోకం కొరకే నేను జీవిస్తే పాతాళానికి వెళ్ళిపోతాను. చిన్న కుమారుడు బుద్ధి ఇచ్చినప్పుడు తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్తున్నాడు. పశ్చాత్తాపం నీలో రావాలి, విరిగి నలిగిన మనసు నీలో రావాలి, ఒప్పుకోలు నీకు రావాలి. నువ్వు చేసిన తప్పును నువ్వు ఒప్పుకున్న రోజు నువ్వు పరలోకానికి మెట్లు నీకు సిద్ధమవుతాయి. ఆమేన్. 3వదిగా చెప్పి ముగించేస్తాను. డానియేల్ 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒక 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. బుద్ధి 3వదిగా ఏం చేస్తుంది? దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఆమేన్. చాలుమా. బుద్ధి మొట్టమొదట నేను ప్రత్యేకపరుస్తుందని చెప్పాను. 2వదిగా బుద్ధి నీ ప్రవర్తనను మారుస్తుందని చెప్పాను. బుద్ధి 3వదిగా నేను ప్రకాశింపచేస్తుంది. ఆమేన్. ఈరోజు నువ్వు ఎటువంటి బుద్ధిని కలిగి ఉన్నావు? నీకు ఎటువంటి బుద్ధిని దేవుడు ప్రసాదించాడు? 2వదిగా నీకున్న బుద్ధి ప్రవర్తనలో కనబడుతుంది. బుద్ధి ప్రత్యేక జీవితంలో కనబడుతుంది. 3వదిగా బుద్ధి నేను ప్రకాశింపచేస్తుంది. హల్లెలూయా. నా మాటలు వినండి. గుర్తు పెట్టుకున్న వాళ్ళు గుర్తు పెట్టుకొని అటువంటి బుద్ధిని దేవుని సన్నిధిలో నుండి పొందండి. ఆమేన్. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఆ మాటను చదవండి. బుద్ధిమంతులైతే అక్కడ ఒక మాటను గమనించినప్పుడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని తిప్పుతారో నిరంతరం ప్రకాశిస్తారు. ఒక అనుభవం చెప్పండి అమ్మా. ఇవి చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. ఎవరు ప్రకాశిస్తారు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు.
నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎందరు అనేకుల్ని తిప్పుతారో వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారు. ఆమేన్. దేవుని ప్రజలారా, నీకు ఎటువంటి ప్రకాశం కావాలి? కోరుకో, నిరంతరం ప్రకాశించే ఒక ప్రకాశం మాకు కావాలి. ఆమేన్. ఏంటి బుద్ధిమంతులు ఎలాగ ప్రకాశిస్తారు? బైబిల్ చక్కగా చెప్తుంది మనకి. ఏంటి మన బుద్ధి అంటే అనేకులను దేవుని వైపు తిప్పే బుద్ధి. అనేకులను చెప్పండి, ఎట్లా? చర్చికి రండి, ఒళ్ళు బాగైపోతుంది. చర్చికి రండి, ఉద్యోగం వచ్చేస్తుంది. చర్చికి రండి, ఇల్లు కట్టేస్తారు. చర్చికి రండి, ఈ ఎగ్జామ్లో ఎట్టయినా పాస్ అయిపోతారు. అట్ట కాదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎందరనేకుల్ని టర్న్ చేస్తారు. వారేనంట నక్షత్రాల వలె నిరంతరం ఏం చేస్తారంటే చెప్పండి. నా ప్రియ బిడ్డలైన మీతో నేను చెప్తున్నాను, మీ జీవితంలో మీకు ఉండవలసిన బుద్ధి ఏంటంటే, ఒక్కరినైనా మనం నీతిని అనుసరించి వాళ్ళు నడుచుకునేటట్లు వాళ్ళని తిప్పామా? మన ముందు ఎంతో మంది పాపములో ఉన్నారు, అక్రమములో ఉన్నారు, అన్యాయములో ఉన్నారు, అబద్ధములో ఉన్నారు, భయంకరమైన జీవితంలో జీవిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, సేవకుడినిగా నా గుండెల్లో భారంతో నేను ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. చాలా మందికి ఏం బుద్ధి లేదు తెలుసా? ఏదో చేసినట్టున్నాం, కానీ నీ మనస్సాక్షి మీద చేపెట్టుకొని ఆలోచించు. నీ మూలముగా ఒక్కరైనా నిన్ను చూసి నీతిని అనుసరించి నడుచుకునేటట్లు వాళ్ళని నీ వైపు తిప్పావా? ఈరోజు దేవుని ప్రజలారా, అన్యుల్ని చూసి చెడిపోయింది తక్కువ, అన్యులు చెడిపోయింది తక్కువ అని ఒక నీతి లేని ఒక క్రైస్తవుని చూసి చెడిపోయేది ఎక్కువ. ఎంతమందిని అనేకులు తిప్పేస్తున్నారో తెలుసా? దేవుని వైపు నుండి ఎంతమందిని అనేకులు పక్కకు తిప్పేస్తున్నారో తెలుసా? వారందరూ ఆరిపోయిన దీపాలు. ఈరోజు ఈ జూలై 31వ తారీఖు నువ్వు ఒక తీర్మానాన్ని చేయి. నీకు దేవుడు ఆయుష్ ఇస్తే నీ జీవితంలో ఒక డెసిషన్ చేసుకో, నేను అనేకుల్ని తిప్పాలి. అప్పుడే నా జీవితం దేవుని సన్నిధిలో ఎలాగ ప్రకాశిస్తుంది? నిరంతరం ప్రకాశిస్తుంది. ఈరోజు అనేకుల్ని తిప్పడానికి కొన్నిసార్లు నీ బలం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఖర్చు పెట్టు. నీ ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఖర్చు పెట్టు. నీ సమయం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఖర్చు పెట్టు. నువ్వు ఖర్చు పెడితే పరలోక రాజ్యంలో దాన్ని దేవుడు రెట్టింపుగా ఇస్తాడు. ఆమేన్. మన ప్రభు హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రభు రాలా. నీతిని అనుసరించి నడిచే ప్రజల్ని భూమి మీద సంపాదించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పరిశీల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం కాకపోతే ఎక్కడికి వెళ్ళామంట బైబిల్ చెప్తుంది. ఈరోజు మీ నీతి ఎలా ఉంది? ఎందుకు అనేకుల్ని తిప్పలేకపోతున్నావు? నీలో ఉండే అక్రమము కాదా? ఎందుకు అనేకులను మరి ప్రభువుకు చూపించే ముందు నన్ను చూడు, నా వలే బ్రతుకు అని ఎంతమందికి నిన్ను చూపించగలవు? ఎంతమంది నిన్ను చూసి దేవుని వైపు తిరగగలరు? ఎంతమంది నిన్ను చూసి బతికితే ఎలాగ బతకాలి అని ఎంతమంది బతకగలరు? అదే దేవుని కొరకు నువ్వు జీవించాల్సిన బుద్ధి గల జీవితం. నిన్ను చూసి ఒకడు చెడిపోయి లోకం వైపు తిరిగిపోవడం కంటే వాని మెడక తిరగట్రాయి గట్టి వాడిని సముద్రంలో వేసేయటం మేలంట. ఈరోజు నీ యొక్క స్వార్థము కొరకు, నీ అవకాశము కొరకు, నీ యొక్క స్వలాభము కొరకు ఎంతమంది నాశనం అయిపోయినా పర్వాలేదని నడుచుకుంటే నువ్వు ప్రకాశించలేవు. నువ్వు ఆరిపోయి రాలిపోయే ఒక నక్షత్రంగా మారిపోతావు. దేవుని వాక్యము ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో ఒక చక్కని మాట ఉంది. అది చదివి ప్రార్థన చేసుకుందాం. 16వ అధ్యాయం
8 నుండి 10 వచనాలు చదవండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 8, 9, 10. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు చదువు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితుల్ని సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసముల్లో మిమ్మల్ని చేర్చుకొందురు. అన్యాయపు సిరి వలన మీరు ఎవరిని సంపాదించుకోండి? స్నేహితుల్ని సంపాదించుకోండి. సిరి మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు నిత్యమైన నివాసంలో వారు మిమ్మల్ని చేర్చుకుంటారు. ఇది 2 సత్యాలను తెలియజేసే ఒక గొప్ప ఉపమానం. దాన్ని వీలైతే నేను మరుసటి రోజు దినాల్లో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు ఒక అనీతిని చూపిస్తూ అందులో నుండి ఒక నీతిని నేర్పించి నీతిగా ఎట్ట బతకాలో చెప్పాడు. ఇవి 3 కోణాల్లో ఈ ఉపమానం నేర్చుకోవచ్చు. బట్ అది ఇప్పుడు మనం ధ్యానించలేము. ఒక్కటే నేను మీతో చెప్తున్నాను. దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, అన్యాయపు సిరి వలన మీరేం చేసుకోండి స్నేహితుల్ని. అంటే ఒక అన్యాయ లాభం వల్ల స్నేహితుల్ని సంపాదించుకోమని దేవుడు చెప్పడం లేదు. ఈ లోకములో మీరు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీరు ధనము కూర్చుకొనుడి. అక్కడ చిమ్మటలు కొట్టవు, ఏ దొంగయో అక్కడికి రాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేన్ని సూచిస్తుందంటే, దేవుడు నీకు ఇచ్చిన సిరి సంపద, అది జ్ఞానం అనే సంపదో లేక డబ్బో వస్తువో ఏదైనా సరే, నువ్వు ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండి? స్నేహితుల్ని సంపాదించుకోవాలి. ఈరోజు ఈ భూమి మీద అన్నీ వదిలిపోయినప్పుడు మన డబ్బును మనం ఎవరి కొరకు ఖర్చు పెట్టామో, మన సంపదను మనం ఎవరి కొరకు ఖర్చు పెట్టామో, మన బలాన్ని మనం ఎవరి కొరకు ఖర్చు పెట్టామో, ఎవరు నీతిగా అనుసరించి నడుచుకున్నట్లు తమ జీవితాన్ని వాళ్ళు ఖర్చు పెట్టారో వారు పరలోకంలో రిసీవ్ చేసుకుంటారు. మీరు వెళ్ళినప్పుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేయండి. చెప్పండి, మీరు పరలోకం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. పలాని అక్క నా కొరకు ఖర్చు అయింది, మోకరించింది, తన డబ్బు నా కొరకు ఖర్చు పెట్టింది, తన బలము నా కొరకు ఖర్చు పెట్టింది. ఆమె లేకపోతే నేను ఈ నీతి మార్గంలో నడిచి ఉండలేను. అక్క వందనాలు, రా పరలోకం అంటది. ఆమేన్. నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు, అన్నా ఈరోజు నేను ఈ పరలోకంలో ఉన్నానంటే, ఈ నీతిగా నేను అనుసరించి నడుచుకుంటున్నానంటే, నువ్వు నా కొరకు ఎంతో ఖర్చు పెట్టావన్నా. నువ్వు నా కొరకు సమయం ఖర్చు పెట్టావు, బలాన్ని ఖర్చు పెట్టావు, డబ్బును ఖర్చు పెట్టావు. నువ్వు నా కొరకు ఖర్చు అయ్యావు కాబట్టి నేను పరలోకంలో ఉన్నా. రాన్నా, వందనాలన్నా అని నిన్ను ఆహ్వానిస్తారు పరలోకంలో. ఇది దేవుడు చెప్పిన సత్యం. నమ్మిన వారు కరములెత్తి దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఈరోజు అనేకులను పాపము వైపు తిప్పితే, అనేకులు నీ ద్వారా చెడిపోతే, అది ఒక భయంకరమైన జీవితం. బుద్ధి ఏం చేస్తుందంటే, తాను చెడిపోదు, తన ద్వారా ఎవరు చెడిపోకుండా కాపాడుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలారా, 3వదిగా బుద్ధి నేను ప్రకాశింపచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకటే ఆలోచించండి, మీరు ఎంతమందికి మాదిరికరంగా మారుతున్నారు? ఎంతమంది మిమ్మల్ని చూచి నీతిని అనుసరిస్తున్నారు? మిమ్మల్ని బట్టి ఎంతమంది ప్రభు వైపు తిరుగుతారో, ఎంతమంది కొరకు మీరు ఖర్చు అవుతారో, ఎంతమంది కొరకు మీరు ఖర్చు అయిపోతారో, వారందరినీ మీరు నీతి మార్గంలో తిప్పితే వారందరిని బట్టి నువ్వు ప్రకాశిస్తావు పరలోకంలో. బుద్ధి నిన్ను ప్రకాశింపచేస్తుంది. బుద్ధి నీ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. బుద్ధి నిన్ను ప్రత్యేకపరుస్తుంది. లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో? ఇటువంటి బుద్ధిని, ఇటువంటి జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మనం మనసారా కోరుకుందాం. ప్రభువా, ఇటువంటి బుద్ధిని మాకు దయచేయి. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ప్రత్యేకించుకునే బుద్ధిని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రవర్తనను మార్చుకునే బుద్ధిని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రకాశించే బుద్ధిని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చీకటిలోనే తోడు
నీ వెలుగు నాపై ఉదయించెను.